జీవితం నా ప్రభులో. మోడైపోయిన జీవితాలు చిగురింపజేసే నా ప్రభు, కూలిపోయిన కుటుంబాలను కట్టే దేవుడు, శాపగ్రస్తమైన అనుభవాలను ఆశీర్వాదకరమైన అనుభవాలుగా మార్చే నా దేవుడు, నా యేసు, నా ప్రాణ ప్రియుడు, నా బ్రతుకునదే విధంగా మార్చిన దేవుడు. రా, నీకు అవకాశం ఇచ్చాడు, పరిగెత్తు. హల్లెలూయా. లార్డ్, హల్లెలూయా. నా ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా వస్తానే ఉన్నారు. రండి రండి, పరిగెత్తు వచ్చేవాళ్ళు రండి, త్వరగా రండి. దేవుడు మాట్లాడాడు నీతో నాడు, నా ప్రభు దర్శించాడు నిన్ను నాడు. హల్లెలూయా. మీరందరూ నా ప్రభువుని కోరుకొని వచ్చారా? ఆయన రక్తంలో కడగబడాలని, నూతన జీవిత అనుభవం, నిత్య జీవం నిమిత్తం. ఎవరన్నా బలవంత పెట్టారా మిమ్మల్ని? లేదు, హృదయపూర్వకంగా మీరే దేవుని చేత దర్శింపబడి మీరు పరిగెత్తారు. నా ప్రభు మాట్లాడాడు మీతో. ఇంకొద్దు ఆ పాప జీవితం, ఇంకొద్దు ఆ శాపగ్రస్తమైన బ్రతుకు అనుకున్నారు, వచ్చేశారు. ఏం చేశాడు యేసయ్య మీకోసం? ఏం చేశాడు యేసయ్య మీకోసం? అది అటు చూడు. నీ పాపాల కోసమే కలవరి శిలువలో నీ తలలో ఆలోచించిన పొరపాటు ఆలోచనలకు ఆయన తల ముళ్ళ చేత గుచ్చబడింది. మన చేతులతో చేసిన పాపాలకు మన చేతులకు ప్రతిగా ఆయన తన చేతులు ఇచ్చి అందులో శీలలు పొందాడు. మన కాళ్ళతో మనం నడిచిన చెడు నడతకు ఆయన పాదాలను రక్తసిక్తం చేసుకున్నాడు. అదిగో చూడు సిలువలో నా ప్రభు, సిలువ శ్రమలు చూడు. అవన్నీ నీకు బదులు నీ స్థానంలో నీ కోసం పడిన దెబ్బలు అవన్నీ. నీకు తెలుసు నువ్వు ఎన్ని పాపాలు చేసావు, నువ్వు ఏ విధంగా బతికావు. నాకు తెలుసు నేను ఎలా జీవించాను. కానీ మన దోషము ఆయన మీద వేసుకొని ఆయన రక్తమును మన కోసం చిందించినటువంటి ఏకైక దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ ఆయన ఆ విధంగా శిక్ష పొందకపోతే మనం నరకం నుంచి తప్పించుకునే ఛాన్సే ఉండదు. మనం నరకం నుంచి తప్పించబడాలి అంటే శిక్ష మన మీద పడకుండా తన మీద వేసుకొని మనకు బదులు మన స్థానంలో ఆ యాతన ఆయన అనుభవిస్తేనే మనకు రక్షణ, లేకపోతే లేదు. ఈరోజు కొంతమంది స్పష్టంగా తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ మీరైతే అలా లేరు. మంచి తీర్మానం తీసుకున్నారు. మీ జీవితంలో మీరు తీసుకున్న మంచి నిర్ణయం, మీ లైఫ్ ఒక మలుపు తిరిగేటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఎంత గొప్పదో నా ప్రభు రెండవ రాకడలో నీకు అర్థమైంది. నా ప్రభు రెండవ రాకడ ఉంది, ఆ రాకడలో నీకు అర్థమైంది. మన కోసం సిలువను అనుభవించి, సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి, నీకు తెలుసా త్వరలోనే బహు సమీపములోనే రాబోతున్నాడు ఆయన. ఈ లోకమంతా రొమ్ము కొట్టుకునే రోజు వచ్చింది. ఈ లోకము, ఆయనని విసర్జించిన లోకం, తిరస్కరించిన లోకం, పాపాన్ని ప్రేమించి ప్రభువును వద్దనుకున్న ఈ లోకం రొమ్ము కొట్టుకొని ఓ నేర్చితే పరిశుద్ధులంతా ఎత్తబడతారు. యేసు రక్తంలో పాపాలు కొడుకొని పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు అలాగున ఎత్తబడతారు ఆయన దగ్గరికి. అప్పుడు విడవబడినటువంటి అన్యులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, అయ్యో ప్రభువా మా గతేమిటని. ఎంత మొత్తుకున్న అవకాశం ఉండదు. పిలిచినప్పుడే జాగ్రత్త పడాలి, హెచ్చరించినప్పుడే మారు మనసు పొంది రక్షణలోనికి పరిగెత్తాలి.
ఆయన సమయం ఇచ్చింది అయిపోగొట్టుకుంటే ఇక మొత్తుకున్న అవకాశం ఉండదు. ఈరోజు మీరు అందరూ ఆ సత్యాన్ని తెలుసుకొని ఈ టైంని ఇక పోనీయకూడదు. నా ప్రభు సాక్షిగా బ్రతకాలి, రాకడకు సిద్ధపడాలి. నేను కూడా పరిశుద్ధులంతా ఎత్తబడేటప్పుడు నేను కూడా పరిశుద్ధున్నాయి, పరిశుద్ధురాలినై ప్రభువుని ఎదుర్కోవాలి నేను కూడా అనే తీర్మానంతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చేసారు. వీళ్ళందరినీ బట్టి ప్రభువుని మహింపరుద్దామా? చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని మహింపరుద్దామా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నా, దేవుడు ఈ ఛాన్స్ నీకు ఇచ్చాడు, దీన్ని పోగొట్టుకుంటే మళ్ళా రాదు. ఎందుకంటే తెలియదు నీ ప్రాణం పోకడా ప్రభు రాకడా. అందుకే సిద్ధపడి ఆయన రక్తంలో కడగబడి జాగ్రత్త పడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు విశ్వాసంతో ఆయన వైపు అడుగులేస్తే నీ యాత్ర ముగించేదాకా ఆయనే నిన్ను చూసుకుంటాడు, ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నీకు బలాన్ని, తన ఆత్మాభిషేకాన్ని నీకు ఇస్తాడు, తన ఆత్మనిచ్చి నడిపించుకుంటాడు. ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభువును నమ్మి అడిగేశావు, నా తండ్రి చూసుకుంటాడు. ఇంక వెనక్కి వెళ్ళేది ఏమన్నా ఉందా? ఎన్ని రోజులు? పెద్దగా చెప్పండి. 4 రోజుల, 4 నెలల, 4 సంవత్సరాల? మరి ఎప్పుడు దాకుంటారు నా ప్రభుతో? అంతము వరకు. బా, పూర్తిగా సిద్ధపడి వచ్చారండి. చాలా సంతోషం. ఏమన్నా ఛాన్స్ ఉంటే టెంట్లో ఎన్ని ఉన్నాయి అక్కడ? ప్రశాంతంగా మీరు కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి. అక్కడే కూర్చోండి, చెప్తా. ఇంకా వస్తూ ఉన్నారు రక్షణ కోసం. కూర్చుంటారు తల్లి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోండి. అంటే ఆ చివరి నుంచి రావాలి కదా, చిన్నగా వచ్చి 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 ఇక్కడికి చేరాలి. కొంతమంది డైరెక్ట్గా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, నాకేం మాటలు రావట్లా, మనసు చాలా సంతోషంగా ఉంది నాకైతే. అసలు నా దేవుని కార్యాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, కళ్ళ పండగగా ఉంది. నాకు ఆరాధన చేయాలనిపిస్తుంది. చేద్దామా? మరి లేండి, పాప వీళ్ళని కూర్చోబెట్టాను, లేండి ఆరాధన చేద్దాం, లేండి. నా తండ్రిని మహింపరుద్దాం. వాడెవడో దొరికాడు చూడండి, ఆ స్క్రీన్లో కనపడుతున్నాడు. ఏడవకరా, వస్తారు మీ వాళ్ళు వస్తారు. మంచి ఆరాధన గీతం ఒకటి చెప్పండి, పాడదాం. అది పాడదామా? నా యేసు రాజా రాజా నా ఆరాధ్య దైవమా. ఈ లోపు ఇంకా వచ్చేవాళ్ళు వచ్చేసేయండి బాప్తిస్మానికి. ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా, నా యేసు రాజా
నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా
నేస్తమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా 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 స్తోత్రం యేసు రాజా ఆమేన్ రాజా రాజా స్తోత్రం యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా
కృతజ్ఞతాపూర్వక ఈ స్తుతి ఆరాధన ఈ స్తోత్రారాధన యేసు నామములో నేను ఈ పాదపద్మములకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రశాంతంగా కూర్చుందాం. కూర్చోండి బిడ్డలారా, కూర్చోండి. చక్కగా కూర్చోండి. అక్కడ కూర్చోండి. ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చోండి. వందనాలు. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నపిల్లల తల్లులు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కాస్త పాపం వాళ్ళకి గాలాడదు. కాస్త మీరు ఏదన్నా తీసుకొని విసురుతూ ఉంటే ప్రశాంతంగా కూర్చుంటారు. ఇంతమంది హృదయాల్లో ఒక మంచి తీర్మానాన్ని పుట్టించిన నా దేవాదేవునికి స్తుతి కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయం నుంచి ఒక మాట చూద్దాం. చూడండి. అంటే వాక్యం చెప్పకుండా నేను బాప్తిస్మానికి పోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారుగా, అందుకని. పాప వీళ్ళకేమో బాప్తిస్మం తీసుకుంటే బాగుంటుందని తొందరగా ఉంటుంది. వెనక కూర్చున్న వాళ్ళకేమో మరి మా సంగతి ఏందని చూస్తూ ఉన్నారు. అది ఇంకొక బుడ్డ పిల్ల దొరికింది చూడండి. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో తప్పిపోయారు. ఆ చిన్న పాపను చూడండి. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారో వచ్చి ఆ బిడ్డని రిసీవ్ చేసుకోండి. రాత్రి చెప్పాను మీకు, సంతలో తిరిగినట్టు తిరగకూడదని. సంతలో తిరిగినట్టు తిరగకూడదు. సంతలో గేదెల కోసం తిరిగినట్టు తిరగకూడదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎన్ని లక్షల మంది ఉన్నా క్రమశిక్షణ అనేది మార్పు రాకూడదు. అది క్రైస్తవ్యం. చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం అదే. కొద్దిమంది ఉంటేనే మనం ఆపలేము, ఒక 1000 మందినే మనం ఆపలేము. వాళ్ళు లక్షల మంది కూడా అంత క్రమంగా కూర్చుంటారు. మొత్తం ఒక్కటే ప్రాణం అన్నట్టు స్పందిస్తారు. అంతమందిని కూడా ఒకడే లీడ్ చేస్తాడు. అంతమంది కూడా ఒక్కడి మాటకి ఎంత చక్కగా విధేయత చూపుతారని అన్ని జనులకు ఎప్పటికీ అర్థం కాని ఆశ్చర్యం అది. చక్కగా ఎక్కడో అక్కడ వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళోళ్ళు బాప్తిస్మాలకు రెడీ అయ్యేసరికి వీళ్ళు వెనక వస్త్రాలు తీసుకొని బయలుదేరి ముందే ఆడ ఉన్నారు. వాళ్ళు నేను కూర్చోబెడతానని వాళ్ళకి తెలియదు. అయిపోతుంది బాప్తిస్మాలని పరిగెత్తారు. ఏమండి, తప్పకుండా ఇద్దాం. అయితే కొన్ని విషయాలు మాట్లాడుకొని ఆ తర్వాత కార్యక్రమానికి వెళదాం. మీకంటే నాకు తపన ఎక్కువ. ఎందుకంటే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే, వాళ్ళ విషయంలో కలిగే సంతోషం కంటే, మారు మనసు పొందే ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. కాబట్టి అదే ఆనందం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ శనక్కాయలు అమ్మేవాళ్ళు, ఈ ఉప్పు శనగలు అమ్మేవాళ్ళు, ఈ బఠానీళ్ళు అమ్మేవాళ్ళు తయారయ్యారు కూటాల్లో. నేను కష్టపడి సువార్త చెప్పి ఆత్మల్ని రక్షణలోనికి సిద్ధపరుస్తుంటే వాళ్ళు వచ్చి ఆ శనగై ఆ పల్లి బఠానీ అనుకుంటే వాళ్ళతో గోల అయిపోయింది. నేను ఇన్ని కష్టాలు పడి తిప్పలు పడి ఇంత చేస్తుంటే వాళ్ళతో గోల. శనక్కాయలు అమ్మ, శనక్కాయలు కావాలా? వాక్యాన్ని ఎన్నిట్లాళ్ళు పరిచారకులేమో సుతారం చూస్తున్నారు, అమ్ముకోండి అని. మనం వ్యాపారం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి కాదుగా. మనం దేవుని మహింపరచడానికి, దేవుని మాటలు వినటానికి, ఆ మాటల చేత కట్టబడి రూపాంతరం చెందడానికి, ప్రభువుని కలుసుకోవటానికి, రక్షణానుభవంలోకి రావడానికి వచ్చాం మనం ఇక్కడికి. ప్రభువుని మహింపరిచి, ప్రభువుని ఆరాధించి, ఆయనలో ఆనందించడానికి. కాబట్టి పరిచారకులకు చెప్తున్నాను, ఈ పల్లి బఠానీ వాళ్ళని బయటికి తరవండి. తా జడ్డకోతి వనమెల్ల జరచే అని మొత్తాన్ని చెడగొడతారు.
ఆ పొట్లం ఒకటి చేతులు అమ్మవు కావాలా, అమ్మవు కావాలా, అయ్యో కావాలా అని ఆ వినేవాళ్ళని చూసేవాళ్ళు జడగొడుతుంటారు. ముందే చెబుతున్నా, ఈ శనక్కాయలు బ్యాచ్ ఎవరైనా ఉంటే పోవాలి బయటికి. అదిగో మీకు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు, అక్కడ కొట్లు ఏర్పాటు చేశారు. చక్కగా ఆ కొట్ల దగ్గర పెట్టుకొని అక్కడ అమ్ముకోండి. దయచేసి ఇక నేను చెప్పే మాటలు ఏనండి, ఈ శనక్కాయలు కూడా వదిలేద్దాం, పక్కన పెడదాం. ఇంకొక తెలివైన పని చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేసరికి ఎల్ఈడీలు ఉంటాయి కదా, వాటి పిన్నులు తీసేసి వీళ్ళ ఛార్జింగ్ మిషన్ గుచ్చుతున్నారు. వీళ్ళ తెలివి తగలయి చూడండి ఎట్ట తయారయ్యారో. అయ్యో ఆగిపోతున్నాయి ఎల్ఈడీ వాళ్ళు గందరగోళం అయిపోతున్నారు. ఎందుకు ఆగిపోతున్నాయి వాళ్ళకి అర్థం కావట్లా. పాప రాత్రి దాని చుట్టూ తిరిగి ఎందుకు ఆగిపోయిందో అర్థం కాక చూస్తూ ఉన్నారంట. తర్వాత మన వాళ్ళు పోయి చూస్తే ఆ పిన్నులు పీకి వీళ్ళు ఛార్జింగ్ వైర్లు గుచ్చారు. అక్కడ ఏం చేశారంటే ఛార్జింగ్ మిషన్ ఆడ పెట్టారు. అదే దాన్ని కూడా వదిలిపెట్టలేదా? యేసు రక్తమే జయం. ఇంకేడ పెట్టాలి? ఎల్ఈడి ఆకాశంలో పెట్టాలి. ఇక కింద పెడితే ఈ పని చేస్తారని ఎత్తు మీద పెట్టారంట. ఆడుకుపోయి కూడా లాగుతున్నారంట. నేనేం చెప్పా, సెల్ ఫోన్లు కాసేపు పక్కన పెట్టండి. ఇక్కడ ఎక్కడో లైవ్లో ఉన్నోళ్ళు, పాపం దూర దూర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు, రావతి కానోళ్ళు, వాళ్ళు చూస్తారు. మీరు సెల్ ఫోన్లు కాస్త పక్కన పెట్టి ప్రశాంతంగా దేవుని మాటలు అంటే వీళ్ళు నాకేం చెబుతారు తెలుసా? అనియో కానుక పంపొద్దు, కానుకంటే నాకు మెలకుండా ఉంటాను. మీ కానుకో దండం. దయచేసి వాక్యం వినండి. వినేవాళ్ళని వినేయండి, చూసేవాళ్ళని చూడండి. మీరు ఒక సెల్ ఫోన్ కోసం ఒక పిన్ను పీకితే ఒక బాక్స్ మొత్తం ఆగిపోయింది. ఇలాంటి సోది పని చేయవాకండి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి. అబ్బా ఎంత బాగుందండి అలా చేతులు ఎత్తి స్తోత్రం చెబుతుంటే. అట్లా గదిలించండి చేతుల్ని. అబ్బో దేవునికి మహిమ కలుగును గాక. మామూలు లేదు ఈ దృశ్యం. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే మామూలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి నేనే చదువుతాను, చిత్తగించండి. ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపును కోరుకుందాం కాసేపు ప్రశాంతంగా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపికు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ లాగున సమకూర్చావు. నీ బిడ్డల్ని ముందుగానే అనేక ఆత్మల్ని రక్షణలోనికి నడిపించావు, సిద్ధపరిచావు. నా ప్రభువా, ఇక నీ బిడ్డలందరూ కూడా నీ వాక్యం విననై ఉండగా మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ, దయ్యపు, అంధకార, సైతాను, అల్లరి శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ కాపుదల, నీ భద్రత మాకు ఉంచండి. పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు ఎండ దెబ్బ తగలకుండా, అతి ఉష్ణం కలగకుండా నీ కృపా కాపుదల, నీ మేఘస్తంభం అడ్డుగా ఉంచండి. నీ వాక్యమును పంపండి. మేమందరం విని బోధనందునట్లు, బుద్ధిని తెచ్చుకున్నట్లు మాకు కృపనియండి. నిదాసుడు, బలహీనుడు, అయోగ్యుడు ప్రభు, నీ కృపతో వాడుకో. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ప్రభు మన ప్రార్థన విన్నాడని విశ్వాసంతో స్తుతిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభువారే పాత నిబంధన గ్రంథములో జరిగినటువంటి 2 సంభవాలను గురించి మాట్లాడాడు. బాగా వినాలి, దయచేసి ఇక నన్ను డిస్టర్బ్ చేయొద్దు.
కాసేపు మంచి మనసుతో దేవుని వాక్యం వినండి, బాగుపడతారు. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఒక మాట అన్నాడు. ప్రవక్త స్వదేశమందు తప్ప మరెక్కడా ఘనహీనుడు కాడని చెప్పాడు. దానికంటే ముందు వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అనే మాట చెప్పాడు. తర్వాత వాళ్ళ వైపు చూసి మీరంటారు, కపెర్నహూములో నువ్వు ఎలాంటి కార్యాలు చేసావో, ఎలాంటి కార్యాలు అద్భుతాలు చేసావని మేము విన్నామో, అవి ఈ నీ స్వదేశమందు కూడా చేయమని మీరు చెప్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు కార్యాలు చూస్తేనే కానీ నమ్మరు. మీరు ఎవరినైనా నమ్ముతారు ఇతరులని, దేన్నైనా నమ్ముతారు ఇతరులని. కానీ నేను మీ సమీపస్తుని కదా, మీకు దగ్గరవాణ్ణి కదా, అందుకని మీరు నన్ను లక్ష్య పెట్టరు అని చెప్పి ఈ 2 స్టోరీలు చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు, పాత నిబంధన స్టోరీస్ 2. ఇప్పుడు సారెపతు ఊరిలో ఉన్న విధవరాలు ఒక్కతేనా, లేకపోతే ఇశ్రాయేలులో చాలామంది విధవరాండ్రు ఉన్నారా అన్న ప్రశ్న వేసుకుంటే, ఇశ్రాయేల్లో చాలామంది విధవరాండ్రు ఉన్నారు. కానీ ఎంతమంది విధవరాండ్రు ఉండినను ఏలియా ఎక్కడికి పంపబడ్డాడు అంటే, సారెపతులోనున్న ఆ విధవరాలి దగ్గరికే ప్రవక్త పంపబడ్డాడు, అందరి దగ్గరికి ఆయన పంపబడలేదు అని మాట్లాడాడు. ఎందుకని ఆమె దగ్గరికే పంపబడ్డాడు అనే ఒక డౌటు మనం రేజ్ చేసుకోవాల్సి ఉంది. అసలు ఆ ఉదంతాన్ని యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దుష్టుడైన అహబు రాజు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తున్న రోజులవి. దుష్టుడని ఎందుకన్నానంటే, దుష్టురాల్ని చేసుకున్నాడు. దుష్టురాల్ని చేసుకొని ఆ దుష్టురాలి ఆలోచనల చొప్పున బతుకుతున్నాడు. ఇశ్రాయేలును కూడా శాసిస్తున్నాడు. ఆమె పేరు యెజబెలు. ఈ యెజబెలు అనే ఆమెను చేసుకున్నాడు. గవర్నమెంట్ ఆమెదైపోయింది, పెత్తనం ఆమెదైపోయింది. ఇక అహబు పేరుకే రాజు కానీ ఒట్టి సుంట. ఆమె ఏది చెబితే అది వింటాడు. ఆమె ఎలా ఆడమంటే అలా ఆడతాడు, కీలుబొమ్మ. ఏదైనా కావాలంటే ఆమె చేయాలి, ఒట్టి దద్దమ్మలాగా ప్రవర్తిస్తాడనమాట. ఆ యెజబెల్ ఎవరు? బయలుదేవత ఆరాధికురాలు. సత్యదేవుడైన యెహోవాను ఆరాధించేటువంటి ప్రవక్తలను ఖడ్గము చేత చంపించింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా బలిపీఠాలు పడగొట్టించింది. పెత్తనం ఆమెదే కదా. బయలు అనేవాడికి బలిపీఠాలు కట్టించి ఆ బయలు దేవత ఆరాధనలు చేపిస్తుంది. ప్రజలేమో ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, కానీ వాళ్ళందరికీ దేవుణ్ణి మరుగు చేసి నిజమునకు దేవుడు కాని వాటిని నిలబెట్టి దేవుని ప్రజలు వాటికి మొక్కేటట్టు వాళ్ళని తప్పు త్రోవలోనికి నడిపించింది ఈ యెజబెలు. దాదాపు 450 నుండి 800 మంది బయలు ప్రవక్తలను తన దగ్గర జీతానికి పెట్టుకున్నారు. అహబు రాజు యెజబెలు జీతగాళ్ళను పెట్టుకున్నారు. బాగా వినండి. ఈ జీతానికి ప్రవచించేటువంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ చేత ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని దారి తప్పించారు. ఇక మరి దేవుడు ఊరుకోడుగా, తన ప్రజల్ని 2 తలంపుల్లో ఇరికిచ్చి యెహోవా దేవుడా బయలుదేవుడా అనేది అర్థం కాకుండా చేసేస్తే మరి దేవుడు ఊరుకోడుగా. దేవుడు తిష్బీయుడైన ఏలియాతో మాట్లాడాడు. బాగా వినండి. ఆ ఏలియా ఆ ప్రాంతం నుంచి ఇజ్రాయేలుకు వచ్చి ఇజ్రాయేలు రాజ్యానికి వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి రాజు ముఖం మీద అంటున్నాడు, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నువ్వు నీ భార్య దారి మళ్లించారు. జీవము గల దేవుని వైపు నుండి శపితమైన వాటి వైపు త్రిప్పబట్టానికి మీరు కారణమయ్యారు. మీరు చెబితే ఆ ప్రజలు కూడా మీ మాట విని మీరు చెప్పినట్లే ఆడుతున్నారు. గనుక ఇక ఏం జరగబోతుందో నేను చెప్తున్నానని
ఇది మొదలుకొని 3.5 సంవత్సరం ఆకాశపు మంచైనను వర్షమైనను ఈ దేశం మీద కురవదు. 3.5 సంవత్సరం కఠినమైన కరువు ఇజ్రాయెల్లో ఏర్పడుతుంది. ఇదే యెహోవా వాక్కు అని అహబు ముఖం మీదకి వెళ్ళి చెప్పి వెళ్ళిపోయాడు. వాస్తవంగా రాజు ముఖం మీదకి వెళ్ళి ఎవడైనా ఇలా మాట్లాడితే అతడు చేసే పనేంటో తెలుసా? పట్టుకొని చంపేసేంట్రా అంటాడు. కానీ వచ్చినోడు ఎవరు? దైవ ప్రవక్త. ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే వాడికి సౌండ్ లేదు, ఆ దుష్టరాజుకు సౌండ్ లేదు. యెహోవా ప్రవక్తలను చంపించిన రాజుకి సౌండ్ లేదు. ఏలియా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు అన్నాడు, మరి రాజ్యానికి కరువు వచ్చేటట్టు ప్రవచించావు, మరి ఆ కరువు ఎఫెక్ట్ నీ మీద కూడా పడిద్ది. కాబట్టి నేను నీకు చెప్పిన ప్రకారం కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. ఆ వాగు దగ్గర నేను చూపించిన స్థలంలో దాగి ఉండు. నేను నీ గురించి కాకోలములకు ఆజ్ఞాపించాను. సాయంత్రానికి ప్రతి దినం నీకు ఆహారం తీసుకొస్తాయి. అవి ఆ ఆహారం రొట్టెలు మాంసం తీసుకొస్తాయి. చక్కగా నువ్వు వాటిని భుజించి ఆ వాగు నీళ్లు తాగి బ్రతుకుతావని సలహా ఇచ్చాడు. వెళ్ళాడు. ప్రభు చెప్పినట్టే వెళ్ళి అక్కడ అక్కడ మనుగడ సాగిస్తున్నాడు. రోజు కాకులు వచ్చాయి. పోయిన సంవత్సరం మన బ్యాక్గ్రౌండ్ అదే. ఏలియాకు కాకులు వచ్చి ఆహారం ఇవ్వటం మన బ్యాక్గ్రౌండ్. అప్పుడు పోయిన సంవత్సరం పెట్టిన బ్యాక్గ్రౌండ్ అదే. ఏలియా కూర్చుంటాడు, వాగు దగ్గర కాకులు వచ్చి ఆహారం రొట్టెలు మాంసం ఇస్తుంటాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రశాంతంగా కూర్చోండి. నా మాట గౌరవించారు, చక్కగా కూర్చున్నారు. ఇంకా ఒకరిద్దరు అక్కడక్కడ తిరుగుతున్నారు. కూర్చోవాలి, ఎక్కడోళ్ళు అక్కడ టాపీమని కూర్చోవాలి. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కూర్చో, అంతే. బాగా వినండి. కొద్ది రోజుల తర్వాత ఆ వాగు ఎండిపోయింది. నీళ్లు కొద్దిగా వస్తున్నాయి. అప్పుడు మళ్ళా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా, ఇప్పటిదాకా కాకులు తీసుకొచ్చిన ఆహారం తిన్నావు, ఈ వాగు నీళ్లు తాగావు. ఇప్పుడు నీకు ఆహారం పెట్టడానికి సారెపత్తులో ఉన్న ఒక విధవరాలితో నేను మాట్లాడాను. అక్కడికి వెళ్ళు, నీకు అక్కడ ఆహారాన్ని సిద్ధపరిచాను. కరువు కాలం తీరేంత వరకు నువ్వు అక్కడే ఉండి ఆహారం తీసుకోమని ఆయన చెప్పాడు. ఈయన చెప్పిన ప్రకారం సారెపత్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఊరి గవిన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆమె అక్కడ పుల్లలు ఎరుకుంటుంది. పుల్లలో ఈయన ఆమెను చూసి, అమ్మా కాస్త దాహంగా ఉంది, కాసిన నీళ్లు తెస్తావా అన్నాడు. దేవునికి స్తోత్రం. గెటప్ చూస్తే ఆ గొంగళ దుప్పటి, ఆ చేతిలో కర్ర, ఆ నడికట్టు, ఈ గెటప్ చూస్తే డౌట్ లేదు, ఆయన యెహోవా ప్రవక్త. ఆయన ఎవరి ప్రవక్త? చెప్పండి కూడా, ఈ ముందు కూర్చున్న వాళ్ళు కూడా. మీరు మీ వరకు కొట్టండి చప్పట్లో. రైట్. తమ్ముడా జాగ్రత్తగా విని, అలిసిపోయినట్టున్నాం. ఆమెను పిలిచన్నాడు, కాసిని మంచినీళ్ళు తీసుకురమ్మా, అలిసిపోతున్నాను అన్నాడు. అంటే ఆమె అవతారం చూసింది. నేను అవతారం చూస్తే ఎలా ఉందంటే ఆయన ప్రవక్త అని అర్థమైపోతుంది. ఆ గెటప్ అలాగా అర్థమైపోతుంది. ఆ గొంగళ దుప్పటి, ఆ నడికట్టు, ఆ చేతి కర్ర. ఇప్పుడు మీకు కూడా పాస్టర్ అనగానే వైట్ అండ్ వైట్ వేస్తాడని ఒక నమ్మకం ఉంటుందిగా, ఏమండి? ఏదో గెటప్ ఊహించుకుంటారుగా. అట్లా అప్పట్లో ప్రవక్తలు కొన్ని ప్రత్యేకమైన విధానాల్లో కనబడేవాళ్ళు. ఏలియా ఇంకా స్పెషల్. ఆమెకు అర్థమైపోయింది. ఏలియా అర్థమైపోయి, అయ్యా నీళ్ళ తప్పకుండా తెస్తానని 4 అడుగులు వేసింది. ఆయన అన్నాడు, అమ్మా ఆ చేత్తోనే కాస్త ఆకలిగా ఉంది, ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు ఆమె అంది, అయ్యా తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. నేను నా బిడ్డ చావక మునుపు ఆ పిండిని ఆ నూనెతో తడుపుకొని
ఏదో ఒక రొట్టె చేసుకొని తిని బతుకుదాము అనుకుంటున్నా. పట్టెడు పిండి అంటే ఎంత తెలుసా? పట్టెడు అంటే ఎంత తెలుసా? పిడికిలు బిగించండి, అది పట్టెడు అంటే. పట్టెడు పిండి అంటే అది. ఈ పట్టెడు పిండితో ఎన్ని రొట్టెలు అవుతాయండి? ఒకసారి ఆలోచించండి, పట్టెడు పిండితో ఎన్ని రొట్టెలు అవుతాయి? ఆయన అంటాడు, తొట్టిలో పట్టెడు పిండే ఉండుండొచ్చు, బుడ్డిలో కొంచెం నూనె ఉండుండొచ్చు, ఆ కొంచెంలోనే నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా అని అన్నాడు. ఓ కరువు కాలము తీరునంత వరకు నా యెహోవా ప్రభు నిన్ను ఆశీర్వదించున్నాడు. తొట్టెలో పట్టెడు పిండి తరగదు, బుడ్డిలో కొంచెము నూనె అది కూడా తరగదు పొమ్మన్నాడు. ఇంకేం అడ్డ ప్రశ్నలు ఇలా వివరాల్లోకి వెళ్ళాల. అలాగే వెళ్ళిపోయి నిజంగానే ఆ పట్టెడు పిండి తీసి రొట్టెలు చేస్తే మళ్ళా పిండి ఉంది తొట్లో. ఆ ఉన్న నూనె అంతా ఒలికించేసి రొట్టె చేస్తే మళ్ళా నూనె ఉంది ఆ బుడ్డిలో. ఆ నూనె పాత్రలో మళ్ళా నూనె ఉంది. ఒరే ఇదేంది అని మళ్ళీ 4 రొట్టెలు చేసుకొని ఉండొచ్చు. మళ్ళా పిండి ఉంటుంది, మళ్ళా నూనె ఉంటుంది, ఇంకా ఒక చిన్న అప్పమే. ఇక ఎన్ని చేసి ఉంటుందో మీకే తెలుసు. దేవునికి స్తోత్రం. చక్కగా ఆయన తీసుకొచ్చి ఆయనకి పెట్టింది. తర్వాత ఆయన తిన్న తర్వాత ఆమె ఇంటికి తీసుకొని పోయింది. వాక్యం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, కరువు కాలము తీరేంత వరకు ఏలియా ఆమె ఇంటనే బస చేశాడు. ఇంకొక ఇంటికి వెళ్ళాల, ఆమె ఇంట్లోనే బస చేశాడు. ఇక్కడ నాదొక ప్రశ్న, ఏముంది? ఆయన వచ్చాడు, అమ్మ కాసి నీళ్ళు అన్నాడు, ఇస్తానయ్యా అంది. రొట్టె తీసురా అన్నాడు, కొంచెమే పిండి ఉందయ్యా అంది. ఆ తక్కువ కాదు లేప్పమ్మా, చేసుకొని రాపో అన్నాడు. పోయింది, చేసుకొచ్చింది. ఇంకా అక్కడ ఆమె గొప్పతనం ఏంటి? ఆమె గురించి యేసయ్య అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏంది అన్నది ఒక ప్రశ్న. ఆమె గురించి యేసయ్య స్పెషల్గా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి అన్నది ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్తాను, వినండి. వాస్తవంగా ఇజ్రాయేలు రాజు ముక్కు మీద వేలు పెట్టి పోయి వార్నింగ్ ఇచ్చి వచ్చిన వ్యక్తి ఏలియా. ఈ యెజబెల్ ఏం చేస్తుందో తెలుసా? ఎవరైనా యెహోవా ప్రవక్త కనబడితే ఆ వ్యక్తిని చంపేస్తుంది. ఎవరైనా యెహోవా ప్రవక్తలను చేరదీసినా, ఆతిథ్యం ఇచ్చినా, గౌరవించినా, వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసినా వాళ్ళు అవుట్. ఎవరు చేస్తున్న పని అంటే యెజబెల్, అహాబు రాజు భార్య. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సారెపతు ఏ ప్రాంతంలో తెలుసా? యెజబెల్ సొంత ప్రాంతం సీదోన్ అయితే, ఆ సీదోను పట్టణ సంబంధమైందే ఈ సారెపతు. దేవుడు చూడండి ఏలియాని అడిగి పంపించాడు. రాజ్యం మొత్తం వెతుకుతున్నారు ఏలియా ఎక్కడన్నా దొరికితే ఏలియాని పట్టుకొని చంపాలని. ఎందుకంటే ఏలియా పలికిన ప్రకారం ఆ పలికిన రోజు నుంచి పైన వాన లేదు, మంచు లేదు, ఏమీ లేదు. ఎక్కడెక్కడ వాగులు చెరువులు మొత్తం ఎండిపోతున్నాయి. ఇలాగ ఎండిపోవటానికి కారణం ఏలియా అని, ఏలియా దొరికితే పట్టుకొని చంపాలని ఏలియాని వెతుకుతున్నారు వాళ్ళిద్దరు కలిసి, అహాబు రాజు వాళ్ళ భార్య. చాలా పగబట్టున్నారు. ఇప్పుడు ఈమె ఎంత పని చేసిందో తెలుసా? మనకు కనపడిద్ది, ఒక రొట్టె తెచ్చింది, కాసి నీళ్ళు ఇచ్చింది, ఇంకేం చేసింది అనిపిస్తుంది. కాదు కాదు కాదు. యెహోవా ప్రవక్త అని తెలిసి అతన్ని చేరదీస్తే, అతనికి ఆతిథ్యం ఇస్తే తన ఫ్యామిలీ అవుట్, చంపివేయబడతారు. అయినా ఆమె ఇశ్రాయేలులో చాలామంది బయలు వైపు తిరిగితే ఈమె తన గుండెల్లో ఇంకా యెహోవానే ప్రేమిస్తుంది. యెహోవానే ప్రేమిస్తుంది. యెహోవా ప్రవక్త ఆమెకు ఎదురుపడ్డాడు. ఏలియా గొప్పవాడు, అసలు ఈ కరువు అంతటికి కారణం ఆయనేనన్న సంగతి ఆమెకు తెలియదు. ఆయన అగ్ని ప్రవక్త, ఆయన పలికితే ఏదైనా జరిగింది, సామాన్యుడు కాదు అన్న సంగతి ఆమెకు తెలీదు. ఆమెకు ఒకటి తెలుసు, ఈయన దైవజనుడు, ఈయన యెహోవా ప్రవక్త, నేను నా బిడ్డ ఈ కారణాన్ని బట్టి చంపబడ్డా పర్వాలేదు, కానీ నా దేవుని సేవకుడిని మాత్రం నేను గౌరవిస్తాను అని ఫిక్స్ అయింది. నా దేవుని సేవకుడిని కాపాడుకుంటాను,
నా దేవుని సేవకుడిని బతికించుకుంటాను. బతికితే మొత్తం కలిసి బతుకుతాం, చస్తే మొత్తం చస్తాం. దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో చూడండి. ఏలియాని యెజబెల్ రాజ్యం మొత్తం వెతికిద్ది, కానీ వాళ్ళ సొంత ఊర్లో వెతికిద్దా? ఎట్టి పరిస్థితుల్లో అతను మా ఊరు మా ప్రాంతాలకు పోవడం, ఎందుకంటే ఎక్కడున్నా నాకు సమాచారం వచ్చిందని ఏలియాకి తెలుసు కాబట్టి మా ఊరు మా సరిహద్దుల్లోకి అయితే పోడు అని ఆ ప్రాంతం ఒక్కటి వదిలిపెట్టి మిగిలిన దేవులు ఆడుతున్నారు వాళ్ళు. ఆయన వ్యవహారం అంతా అంతే ఉంటుంది. పైన కూర్చున్నాడు సామాన్యుడు కాదు. కొట్టు, పైన కూర్చున్నాడు సామాన్యుడు కాదు. ఎక్కడైతే శత్రువు ఇల్లు ఉందో ఆ శత్రువు ఇంట్లోనే కూర్చోబెట్టాడు పోయి ఏలియాని. మన ఇళ్లలో దొంగలు ఉంటారు, ఇంటి దొంగలు తెలుసా మీకు? మన ఇంట్లో జేబులు కొట్టేవాళ్ళు ఉంటారు. ఎవరో కాదు, భార్య. దేవునికి స్తోత్రం. మామూలు కొట్టరు, కొంతమంది జేబులు భయంకరంగా కొడతారు. డబ్బులు తీసుకొచ్చి దాచిపెట్టుకుంటాడు, జేబులో పెడతాడా? అయిపోతాయి అవి. దేవునికి స్తోత్రం. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు దాచిపెట్టే వస్తువులు, దాచిపెట్టే సామాగ్రి ఎక్కడ దాచిపెడతారో తెలుసా? భర్త వెతికే అవకాశం ఉంది అనుకుంటే అతని జేబులోనే దాచిపెడతారు, అతని చొక్కా జేబులోనే దాచిపెడతారు. ఇల్లు మొత్తం వెతుక్కుంటాడు, భార్య చీరలన్నీ తిరగేస్తాడు, బీరువా అంతా తిరగేస్తాడు, అన్నీ తిరగేస్తాడు. ఆడి జేబు వెతుక్కోడుగా, ఎందుకంటే ఆడి జేబులో ఉన్నాయో లేవో ఆయనకు తెలుసుగా. అందుకని ఈమెం చేసిందంటే ఆయన జేబులోనే పెట్టింది. ఐడిజిన్ చొక్కా ఉంటుందిగా, ఆ జేబులో పెట్టేసి ఇక అన్నీ వెతుకుతాడు, కానీ అక్కడ ఎతకడం. ఈ వెతకడం అంతా అయిపోయిన తర్వాత సైలెంట్గా పోయి ఆ జేబులో తీసి మళ్ళీ చీర కింద పెట్టింది. ఆడవాళ్ళు కొంతమంది ఎవడియాలు వాళ్ళకు ఉంటాయని తీసుకొచ్చి చూడు ఎక్కడ పెట్టాడో. యెజబెల్ జేబులో పెట్టాడు ఏలియాని తీసుకొచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేని తీసుకెళ్ళామో, ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో పసిపిల్లల్ని చంపేయమని వాడి ఇంట్లోనే మోషే పెరిగేటట్టు చేశాడు. ఆయన పనులన్నీ అంతే ఉంటాయి. ఎవడైతే నీకు డేంజర్గా ఉంటాడో వాడి దగ్గరే నీకు అవకాశాలు దొరికేటట్టు చేస్తాడు దేవుడు. ఎవడైతే నీకు తలపోటుగా తయారవుతాడో వాడే నీకు హెల్పర్గా మారేటట్టు చేస్తాడో. ఆయన సామాన్యుడు కాదు. ఈరోజు నువ్వు కూటానికి వస్తుంటే కాళ్ళిర కొడతా, మొహం పగల కొడతా అన్నోడే బైక్ మీద ఎక్కించుకొని గుర్రం లాగా నేను ఎక్కించుకొని రాబోతే అప్పుడు అడుగు యేసు నామములో. ఇప్పుడు కాళ్ళిర కొడతా, చేతులు ఇర కొడతా, మొహం పగల కొడతా, పడురాలు కొడతా అనేవాడు బైక్ స్టార్ట్ చేసుకుని ఆలస్యం అవుతుంది, ప్రార్థన స్టార్ట్ అవుతుంది, ఏంది రావేంది అనకపోతే అప్పుడు అడుగు. అనిపిస్తాడు ఆ దేవుడు, అనిపిస్తాడు అది. మోసుకుంటా పోవాలి గాడిదలాగా యేసునామంలో. ఇప్పటికే కొంతమంది మోస్తున్నారు ఆ మాటలు అన్నోళ్ళు. నీ ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి, నీ ఇంట్లో కూడా ఆ రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి సారెపత్తులో పెట్టాడు. అన్ని చోట్ల ఎత్తుకుతున్నారు కానీ అక్కడ ఎతకట్లా, ఆడే ఉన్నాడు. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆమె కొన్ని పనులు చేసింది అక్కడ. మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించిందని ఎలా గుర్తొస్తుందంటే దైవజనుడికి సహకరించడానికి చావుకి తెగబడింది. అంటే ఆమె గుండెల్లో ఎంత విశ్వాసం ఉంది దేవుని పట్ల అంటే, నేను ఆయన సేవకుడికి ఆశ్రయం ఇస్తున్నాను, ఆయన నమ్మదగినవాడు. నేను ఆయన సేవకుడికి సహాయం చేస్తున్నాను, ఆయన నమ్మదగినవాడు. నేను ఈయనని కాదు, ఈయన కంటే ముందు నేను ఆయన్ని నమ్ముతున్నాను, నేను ఆయన్ని నమ్ముతున్నాను అని ఏదో రొట్టె పెట్టి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి రొట్టె పెట్టి నీళ్లు ఇస్తే ఆమె గొడవ ఉండకపోను. లేదు, ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి తీసుకుపోయి సంవత్సరాలు ఆయన్ని బయటికి రానికుండా కాపాడిందండి. ఆయనను గూర్చిన సమాచారం రెండో ఇంటి వాడికి తెలియకుండా సేవ్ చేసింది ఆయన్ని. ఏ ఒక్కరికి తెలిసినా మొత్తం వ్యాపించేది, కానీ ఎవరికి తెలియదు ఆ ఇంట్లో ఉన్నాడు ఏలియా. కరువు కాలం తీరేంత వరకు అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్లో చాలామంది విధవరాండ్రు ఉండినను అక్కడికే ఎందుకు పంపబడ్డాడు ఏలియా అంటే, సరైన వ్యక్తి అక్కడే ఉంది, ఆమె అయి ఉంది. దేవుని ప్రేమించి దేవుని మాటకు విధేయత చూపి
దైవజనులకు లోబడి దైవజనులను సన్మానించి సత్కరించి వారిని గౌరవించేటువంటి మనస్సు కలిగిన స్త్రీ ఆమె. వారిని సేవ్ చేయడానికి, వారిని ఆదరించడానికి, వారిని అర్థం చేసుకోవడానికి, వారికి హెల్ప్ చేయడానికి తను బిడ్డ చచ్చినా పర్వాలేదు అనుకుందంటే అది సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన విశ్వాసం కాదు. దేవుడు సాయం చేస్తాడు, చెయ్యకపోతే చస్తాను, కానీ నా దేవుని దాసునికి మాత్రం నేను ఆశ్రయంగా ఉంటాను, ఆశ్రయం ఇస్తానని ఆమె చేసింది ఆ పని. ఇక్కడ దేవుడు పంపిన వాణిని గౌరవించటం అనేది, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేది, దేవుణ్ణి ప్రేమించటం అనేది, అలాగే దేవుని సంబంధాలని దాచటం, కాయటం అనేది, పరిస్థితులు తారుమారైతే అవసరమైతే చచ్చిపోదాం, కానీ దేవుని కోసం, దేవుని పిల్లల కోసం అవసరమైతే బలైపోదాం. ఇలాగా ఆమెలో క్వాలిటీస్ వెతుక్కుంటే సూపర్ క్వాలిటీస్ ఉంటాయి ఆమెలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు, కొన్ని కీడులు ఎందుకు వస్తాయో కూడా ఆమె చెప్పింది. ఏలియా ఆమె ఇంట ఉన్నప్పుడు ఆమె కుమారుడు కాయిలో పడి చనిపోతాడు. చనిపోతే అంటది, దైవజనుడా నా పాపాన్ని నాకు గుర్తు చేయడానికి వచ్చావా? అదిగో నా పాప ఫలం, నా బిడ్డ చావు, అయ్యో అని బాధపడొద్దని వెళ్ళి వాడిని బాగు చేసి చచ్చిపోయిన వాడిని బ్రతికించి ఆమెకి ఇస్తాడు ఏలియా. ఇలాంటి అద్భుతాలు రెండు. ఒకటి, కఠినమైన కరువు కాలంలో అందరికీ ఆహారం లేదు, కానీ ఈమె ఇంట్లో మాత్రం సమృద్ధి ఉంది. ఎవరిని బట్టి ఉంది? దేన్ని బట్టి ఉందంటే దేవుణ్ణి బట్టి, దైవజనుని బట్టి, వారిని ప్రేమించుటను బట్టి, గౌరవించుటను బట్టి, లోబడుటను బట్టి, వారికి హెల్ప్ఫుల్గా ఉండటాన్ని బట్టి రెండు చేశాడు దేవుడు. ఒకటి, ఆమెకు కరువు దరి చేరకుండా ఆమెని సమృద్ధితో నింపాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ కొరకు ఉపచారం చేస్తూ, నీ కొరకు పరిచర్య చేస్తున్నటువంటి దైవ జనాంగానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఎంత, నువ్వు ఇచ్చే మర్యాద ఎంత, నువ్వు ఇచ్చే ఆధిక్యత ఎంత. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దైవ జనులను కూడా నీవు గౌరవిస్తావు. దేవుని ఎడల నీకు భయభక్తులు ఉంటే దైవ జనుల ఎడల కూడా నీకు గౌరవం ఉంటుంది. దేవుని ఎడల నీకు సదభిప్రాయం ఉండి నువ్వు దేవుని ప్రేమించి భయపడే వ్యక్తివైతే దైవజనుల పర్సనల్స్లోకి నువ్వు ఎంటర్ అవ్వవు. ఆయన పర్సనల్స్ ఆమె అడగల, నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు, ఏంటి నీ ఏం అడగల. వాటితో నాకు అనవసరం. ఆయన దైవజనుడు అని నేను ఎరుగుదును, నేను చేయదగ్గ సాయం ఆయనకి చేస్తాను అని తీర్మానించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆయన ప్రవక్త యందు కూడా విశ్వాసం ఉంచింది. యెహోషాపాతు అనే రాజు అంటాడు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అంటాడు. కృతార్థులు అంటే పరీక్షలో పాస్ అవుతారు అని అర్థం. ఇక్కడ దైవజనుడిని ఎంత ఘనపరిచాడో చూడండి దేవుడు. ఇలాగున్న దైవజనుడికి ఆశ్రయం ఇచ్చి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడినందున రెండు జరిగినాయి ఆమెకి. మొదటిది, లోకమంతా కరువున్న ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను, దేవుని నిమిత్తము, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దైవజనుల కొరకు, దేవుని పాత్రల కొరకు త్యాగం చేసి నేను నష్టపోయాను అని ఫీల్ అవుతున్నావా? గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. గుర్తుపెట్టుకో, నీ ఇంట సర్వ సమృద్ధిని ఆయన నింపబోతున్నాడు. సమృద్ధి, అయిపోని ఆశీర్వాదం, తరగిపోని దీవెన. నువ్వు తీసే కొద్దీ వస్తుంది. అలాంటి కృప నా తండ్రి నీకు తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు? ఆయనను ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, అలాగే ఆయన ఏర్పరిచిన పాత్రలను కూడా గౌరవించి వారిని కూడా ఆదరించినప్పుడు. కొంతమంది తల్లులు నాకు తెలుసు, దైవజనులు అంటే చాలా గౌరవిస్తారు, చాలా మన్నన చేస్తారు. వాళ్ళ పిల్లలకు కూడా నేర్పుతారయ్యా, దైవజనుడు వందనాలు చెప్పు, దైవజనుడు గౌరవించు, అదిగో దైవజనుడు కానుక చేతిలో పెట్టు, అదిగో దైవజనుడు ఆయన చెప్పే మాటలు సావధానంగా విను, అదిగో దైవజనుడు ప్రార్థన చేయించుకో, ఆ ప్రార్థనలో ఆయన ఏం పలుకుతున్నాడో జాగ్రత్తగా విను.
తల్లులు పిల్లలకు నేర్పుతారు. భక్తిగల తల్లులు పిల్లలకి నేర్పారు. కొంతమంది తల్లులు, వాళ్ళ కుటుంబాలు నాకు తెలుసు. ఈరోజు ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుణ్ణి ప్రేమించిన కుటుంబాలు, దైవ సేవకుల్ని సన్మానించిన కుటుంబాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళకి పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదించాడు. వాళ్ళు సమృద్ధితో కళకళలాడేటట్టు చేశాడు. వాళ్ళ ఇంట్లో నిత్య సమృద్ధి, ఎప్పుడు 10 మందికి అంత ఆహారం పెట్టే స్థాయి వాళ్ళకు ఉంటుంది. సంవత్సరాల నీ దరిద్రతను నా తండ్రి కొట్టివేస్తున్నాడు. సంవత్సరాల నీ అప్పుల బాధనంతా కూడా నా తండ్రి తీసేయబోతా ఉన్నాడు. ఇది మొదలుకొని ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. సమృద్ధి, 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 సమృద్ధి. యేసు నామములో నా తండ్రి మనందరికీ దయచేయునుగాక. పొందానన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను పొందాను, విశ్వాసం ఉంచానన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను గౌరవించటం, ప్రేమించటం, అవసరమైతే వారి కోసం త్యాగం చేయటం, వారికి విధేయత చూపి భయపడి వినయంతో వ్యవహరించటం అనేది ఆశీర్వదించబడిన వారి లక్షణాలు. దైవజనుల పర్సనల్స్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని ఏదో వెతుకుదాము, వాళ్ళని ఏదో బయటేద్దాము, వాళ్ళని ఏదో శోధిద్దాము, వాళ్ళని ఏదో వేధిద్దాము, వాళ్ళని ఏదో ఇబ్బంది పెడదాము అనేటువంటి ఆలోచనలతో ఎవరైనా ఎన్నడైనా ప్రవర్తిస్తే జాగ్రత్త, శాపం వెంటాడిద్ది. అది నీకు సంబంధం లేని విషయాలు. అవి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు. దేవుడు, ఆయన, వాళ్ళు తెలుసుకుంటారు. అది ఏమన్నా అడిగిందా ఏలియానామే? అయ్యా ఏ ఊరు మీది, ఎక్కడ పాస్టర్ అని అడిగిందే? ఏం లేదు. దైవజుడు ఆయన గెటప్ చూసింది, ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తుపట్టింది. చాలా చురుకైంది. కొంతమంది వేషధారుల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కాదని నేను అనను. సేవకులం అని చెప్పుకుంటూ వేషం వేసుకొని కొంతమంది మోసం చేసిన వాళ్ళ చేతుల్లో బలైపోయిన వాళ్ళు లేకపోలేదు, నేను కాదని నేను అనను. కానీ ఎక్కడో ఒకడు తగిలాడని అందరినీ అదే ఘాటం చూడకూడదు. అది క్షేమకరం కాదు. ఉంటారు, బలహీనులు కూడా ఉన్నారు, వేషధారులు కూడా ఉన్నారు, కాదని నేను అనను. కానీ అలాగని ప్రతి ఒక్కళ్ళని అదే దృష్టితో చూస్తే, నిజమైన దేవుని సేవకుడిని ఒకవేళ నువ్వు తృణీకరిస్తే ఎంత శాపమో తెలుసా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సారెపతు విధవరాల దగ్గర 2 ఆశీర్వాదాలు నేను చూశాను. ఒకటి తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. ఒకటి ఎప్పుడు ఆ ఇంట సమృద్ధి. 2 ఆ ఇంట మరణపు వాసన లేదు. ఆ ఇంట జీవం తాండవించింది. చిన్నవాడికి మరణం వచ్చినా అది అక్కడ నిలవలేకపోయింది. ఎందుకంటే దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు, దైవజనుడు ఆ ఇంట ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా ఏలియా? ప్రభువా యెహోవా, ఈ దీనురాలు, ఈ విధవరాలు నన్ను చేర్చుకొని నాకు అంత రొట్టెబెట్టింది ప్రభువా. ఆమె బిడ్డకి పరిస్థితి ఏంటి? ఆమె ఎందుకు జాలిపడి వాడిని బ్రతికించయ్యా అన్నాడు. అంతే. ఆ సచినుడు లేచాడు. మళ్ళీ తను సమృద్ధితో ఆశీర్వదించబడింది. తన సంతానం కూడా మరణం నుంచి బయటపడి ఆశీర్వదించబడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకేం కావాలండి? తను దీవించబడింది, తన బిడ్డ కూడా ఆశీర్వదించబడ్డాడు. దైవజనుని గౌరవించి, దేవుణ్ణి బట్టి విశ్వసించి ప్రేమించినందుకు, ఆదరించినందుకు, అంత ఆశ్రయం ఇచ్చినందుకు, అంత రొట్టె పెట్టినందుకు నా తండ్రి ఆమెను వదిలేశాడా? మరణం నుండి ఆమె బిడ్డను కాపాడాడు. ఆమె ఇంట సర్వ సమృద్ధి నివసించేటట్టు చేశాడు. యేసు ప్రభు ఎత్తాడు ఆమెను. అందుకని చెబుతున్నాను నేను, లేకపోతే నేను ఎందుకు చెప్తాను? యేసు ప్రభు ప్రస్తావించాడు. ఇశ్రాయేలులో విధవరాండ్రు చాలామంది ఉన్నా అందరి దగ్గరికి ఏలియా పంపబడలేదు. సారెపతులో ఉన్న విధవరాల దగ్గరికే పంపబడ్డాడు. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న క్వాలిటీస్ అందరి దగ్గర లేవు. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరిలాగే నేను అనుకోవద్దు. కొంచెం ప్రత్యేకంగా బ్రతకడానికి ప్రయత్నించు, ఆశీర్వదించబడతావు. అందరిలాగే నేను, అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ, అసలుకే సావుకు సిద్ధమై ఉన్నాం, ఈయనని మేము చేరదీస్తే మా ప్రాణాలకు మొప్పం వచ్చింది, నేను నా బిడ్డ తెచ్చే అవకాశం ఉంది, నాకెందుకు వచ్చిన గొడవ అని వదిలేద్దాం, వదిలించుకుందాం అనుకోలా. చస్తే చచ్చాం, బతికితే బతికాం. నా దేవుడు ఉన్నాడు, ఆయన సేవకుడు ఉన్నాడు, అంతే చాలనుకొని తెగించి విశ్వాసం ఉంచి సాహసోపేతమైన నిర్ణయం చేసింది. అది దేవునికి ఎంతో నచ్చింది. ఆమె చరిత్ర గ్రంథంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా.
రెండవ మాట, ఇది చెప్పి నేను ముగిస్తా, ఈ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని ఎక్కువగా. రెండవ మాట, ఇంకొక వ్యక్తిని గుర్తు చేశాడు. ఏలియాని ఎలీషాని గుర్తు చేశాడు, గురు శిష్యుల్ని. ఏలియా దగ్గర ఒక ఆమెనను, ఎలీషా దగ్గర ఒక ఆయన్ని గుర్తు చేశాడు. ఈయన ఎవరంటే సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉండేటువంటి వ్యక్తి నయమాను. ఈ నయమాను మంచి అధికారం కలిగిన వాడే, కానీ పాప ఇతనికి కుష్ఠరోగం ఉంది. రాజు దగ్గర మంచి స్థానం ఉంది, ఫుల్ సౌండ్, మంచి ధనవంతుడు, కానీ జబ్బోడు, కుష్ఠరోగం ఉంది. కాళ్ళు చేతులకు స్పర్శ పోయింది. ఈ కాళ్ళు చేతులు గాయాలైపోయి చీము రక్తాలు గారుతూ ఉంటాయి. వాటికి వస్త్రాలు చుట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు, దుర్గంధభరితంగా ఉండేవాడు. దానికి ఏదో సెంట్లు అవి కొట్టుకుని, డబ్బున్నోళ్ళు కాబట్టి ఆ సెంట్లు అవి కొట్టుకున్న ఆ కుష్ఠరోగం నుంచి వచ్చేటువంటి, ఆ జబ్బు నుంచి వచ్చేటువంటి స్మెల్ కవర్ చేసుకుంటా పాపం కష్టపడుతున్నాడు. యేసు ప్రభు ఆయన గురించి మాట్లాడాడండి. అన్యుడండి ఆయన గురించి మాట్లాడాడు. చాలామంది కుష్ఠరోగులు ఉన్నా నయమాను తప్ప ఎవడు శుద్ధుడు కాలేదనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. ఎందుకు నయమాను స్పెషల్గా చూపించాడు అంటే, నయమాన్ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? నయమాను వందలాది మంది పైన, వేలాది మంది పైన అధికారి, సైన్యాధిపతి, అందరూ ఆయన కిందోళ్లే, అందరి మీద అధిపతి అయిన అలాంటి వాడు ఈ జబ్బుతో బాధపడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషి. ఆ పని మనిషి ఇతని బాధ చూసి, పని పిల్ల, పెద్ద మనిషి కూడా కాదు, పిల్ల, బానిస పిల్ల. ఆ పిల్ల ఈ నయమాను పడుతున్న బాధలు చూసింది. ఆ కుష్ఠరోగంతో అతను పడుతున్న ఇబ్బంది, వేదన చూసి జాలేసింది. పేరుకే పని పిల్ల, కానీ ఆ పిల్లని బాగా చూసుకున్నాడు తల్లిదండ్రులాగా. అందుకే ఆయన బాగుపడాలని కోరింది. పనోళ్ళని బాగా చూసుకుంటే బాగుపడాలని కోరుకుంటారు. పనోళ్ళని బాగా చూడకపోతే ఏమంటారు తెలుసా? వీడింత నడమంతరు పోడు కాబట్టి ఇట్లాంటి జబ్బు వచ్చింది, వీడికి జబ్బు వచ్చినా సిగ్గురాలు, ఎప్పుడు పోతాడు ఎప్పుడు చేస్తాడు ఇద్దరు అనుకుంటారు పనోడు. కొంతమంది తల్లులు ఉన్నారు, 3 రోజులు మురగబెట్టి పెడుతుంటారు, ప్రేమగా పిలిచి 3 రోజులు మురగబెట్టి ఆ కుళ్ళిపోయినాయి, ఆ పుచ్చిపోయినాయి, ఆ సర్దిపడ్డాయి, ఆ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకో తిని నమ్మకంగా పనిచేయి. 3 రోజులు మురిగిపోయింది ఇచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెడితే ఆ గబ్బు వాసన రాదుగా, ఆ కంపు రాదుగా. దానిలో దాచిపెట్టి 3 రోజులు మురగబెట్టి తీసి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏమంటారు తెలుసా? చూడు ఎట్లా ఇస్తున్నానో, నమ్మకంగా పనిచేయి. ఆ తీసుకునే మనిషి అంటదే, ఆ మంచి దయగలిగిన దాని పనికి మళ్ళిందన్న, కుక్కలకి వేసేది నాకు ఇస్తున్నావు, ఎందుకంటే కుక్కలు కూడా తినవు కాబట్టి. ఫ్రిడ్జ్లో పెట్టింది కుక్కల ముందు పెట్టు, నువ్వు ఎగబడి తింటాయేమో చూడు. ఆ చల్లదనం దెబ్బకి అది మూతి పెట్టి చల్లగా అయ్యేసరికి పక్కకు పోయింది. ఆ కుక్కలు కూడా తినవు. అది ఇచ్చి నాకు పెద్ద దయ చూపుతున్నట్టు బిల్డప్. కొంతమంది దానాలు, ధర్మాలు, దయలు, ప్రేమలు ఎట్టుంటాయి. బాగా వాడిన చీరని ఇస్త్రీ కొట్టించిస్తారు. తీసుకో కొత్త చీర, పచ్చాబద్ధం, ఒక రేంజ్లో వాడేస్తుంది. ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. నువ్వు ఆడవాళ్ళ సంగతి, మగవాళ్ళ గురించి కూడా చెప్పాగా. కొంపతీసి మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3 రోజులు మురగబెట్టించారు రకాలు. అది దీవెన కాదు. అవసరమైతే నువ్వు తిను, ఆ 3 రోజులు మురిగింది ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. కానీ ఎవరికన్నా ఇచ్చేటప్పుడు, ఎవరికన్నా అంత సాయం చేసేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వటం నేర్చుకో. ఆశీర్వాదకరమైనవి ఇవ్వటం నేర్చుకో. తీసుకున్నవాడు తృప్తి చెందాలి, తీసుకున్నవాడు సంతోషపడాలి, తీసుకున్నామే సంతోషపడాలి. నీ ఇంట పని చేసే పని వాళ్ళు అనాలి, పేరుకే వాళ్ళు యజమానులు కానీ కాదు మా అమ్మ మా నాన్న నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటారు అని సాక్ష్యం ఇవ్వాలి. ఎవరన్నా మిడిమేళపు తల్లులు ఉంటే మారు మనసు పొందండి. పనోళ్ళని పీడించే వాళ్ళు ఉంటే ఇంకొంతమంది ఉంటారు.
పని చేయించుకుంటారా? ఆ గదిం పని చేయించుకుంటారు, డబ్బులకి మాత్రం 30 సార్లు తిప్పుతారు. ఈ డబ్బులు నేను చెబుతున్నా, ఇట్లాంటి దరిద్రులకి దరిద్రం వలపోస్తూ ఉంటారు. ఇంకా ఆ దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. తెప్పొద్దు. నువ్వు బిగబట్టిన కూలి నీ ఇంట ధననిధిలో నుండి దేవునికి మొర్ర పెడతదని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాస్తుంది. నువ్వు బిగబట్టిన కూలి, నీ చేలు కోసిన పనివానికి ఇయ్యక నువ్వు బిగబట్టిన కూలి నీ ఇంట్లో నుండి మొర్ర పెట్టిద్దంట దేవునికి. దేవా, నేను వీడి సొమ్ము కాదయ్యా, నేను కష్టపడ్డ ఆమె సొమ్ము, వాని సొమ్ము, వీడు నన్ను బిగబట్టాడు, దరిద్రుడు అని తిట్టిదట. అప్పుడు ఉన్నది మొత్తం పోయింది. ఆ బాపతి ఎవరైనా ఉంటే మారు మనసు పోందండి. ఈ పనమ్మాయిని మొత్తానికి ఎలా చూశారో కానీ ఆ పనమ్మాయి అయితే ఆయన బాగుపడాలని కోరుకుంది. ఎంత కోరుకుందంటే రోజు వాళ్ళ అమ్మకి నయమాను భార్యకి చెప్పేది, అమ్మా, ఆయన అంత బాధపడుతున్నాడు, నీకు మనసు కదలటల్లా, నా మాట విను, చిన్నపిల్లనని నా మాట కొట్టివేయవాకు. నేను చిన్నపిల్లనే కావచ్చు, కానీ నేను చెప్తున్నవాడు పెద్ద ప్రవక్త. షోమ్రోనులో ఉన్నాడమ్మా ప్రవక్త. నా యజమానుడు ఒక్కసారి ఆయన దగ్గరికి పోతే చాలుమా, ఆయనకి కుష్ఠ జబ్బే ఉండదు, ఆ రోగమే ఉండదు, బాగుపడతాడమ్మా, నా మాటినమ్మా అని ఆమె చెబితే ఆమె ఆయన దగ్గర ఆయన గురించి చెప్పడానికి ఆలోచించింది. ఈయనేమనుకుంటాడో ఏంటి, నేను ఒక అధిపతినై ఉండగా ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉంగంగి దండాలు పెట్టే పొజిషన్లో నేను ఉండగా నన్ను ఒకటి దగ్గర పోయి దండం పెట్టమంటావా అని ఎక్కడ అంటాడో అని ఏమి తర్జన పడుతుంది. పాపం వ్యాధి ఎక్కువైపోతూ ఉంది, బాధ చూడలేకపోతుంది. ఆ పిల్ల మళ్ళీ చెప్తుంది, నేను రోజు చెప్తున్నా, నువ్వు చెప్పట్లా, నాదేం పోయింది, బాధపడుతున్నా నువ్వు, మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, నా మాట విని ఒక్కసారి ఆయనకి చెప్పమ్మా అంటే, ఒక రోజు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు దగ్గరికి పోయి, ఏమండి ఒక చిన్న సలహా అంది. ఏంటన్నాడు అంటే, ఇది నా మాట కాదు, మన పనమ్మాయి మాట, మన పని పిల్ల మాట. ఆ చిన్నపిల్ల ఉంది మన దగ్గర పనిచేసే బుడ్డపిల్ల, ఆ పిల్ల మాట. పర్లేదు చెప్పు అన్నాడు. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడంట, ఆయన యెహోవా ప్రవక్త అంట. ఆ పాపకు తెలుసంట. అక్కడికి వెళ్ళి వాకప్ చేస్తే ఆయన గురించి దొరుకుతుందట, వివరాలు తెలుస్తాయట. అదంటది, ఒక్కసారి నా యజమానుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళమను, ఆయనకు ఆ జబ్బు ఉండదని ఎన్నిసార్లు చెప్పిందో మీకు చెప్పడానికి భయపడి ఇప్పుడు కూడా దాని పేరు చెప్పాల్సి వచ్చిందంటే, నయమాన్ ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు ఎలా ఉంది అల్లా, ఒళ్ళు రాలుతాయి అల్లా. తక్షణమే ఏమన్నా అన్నాడు, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడా, ఇప్పుడే పోతాను, సిద్ధపడతాను అని అప్పుడప్పుడే డిసైడ్ అయిపోయాడు. రథాలు సిద్ధం చేసుకున్నాడు. దాని మీద మరి దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కదా, అన్యులకు తెలుసు ఆ సంగతి. దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కాబట్టి కాస్త బంగారం, కాస్త వెండి, దుస్తుల బట్టలు అవి తీసుకొని ఆ రథాల మీద వేసుకొని ఆ మంది మార్బలంతో తనకు మరి ఎటు పోయినా సెక్యూరిటీ ఉంటుంది. సైన్యాధిపతి కాదు, ముందు కొన్ని బళ్ళు వెనక కొన్ని బళ్ళు ఉంటాయిగా. బయలుదేరి పోయాడు. ఇంత కష్టపడిపోతే ఆ ప్రవక్త ఇల్లు అడ్రస్ కనుక్కొని మొత్తానికి ఆడికి చేరారు. చేరితే ఆ వాకిట్లో ఉన్న పనివాడు చెప్పాడు లోపలికి వెళ్ళి ఎలీషాకి, దైవజనుడా మన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? సిరియా దేశానికి రాజు ఉంటాడు కదా, రాజు సైన్యాధిపతి, ఆ సైన్యం అంతటి మీద ఏలిక అధికారి ఎవడైతే ఉన్నాడో అతడు వచ్చాడు సార్ మన దగ్గరికి. బయట ఉన్నాడండి. అమ్మో, రథాలు మామూలుగా రాలా, మంది మార్బలం తీవ్రంగా ఉన్నారు, పెద్ద ఆయన వచ్చాడు, పెద్ద అధికారి వచ్చాడు అన్నాడు. వెంటనే ఎలీషా పఠామని తలుపులు నెట్టుకొని పరిగెత్తుకొని పోలా వామ్మో అంతలా వాడొచ్చాడని. ఏమన్నాడు తెలుసా? ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కానీ, చూడండి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, బయటికి కూడా పోలా. ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కానీ పోయి
ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, శుద్ధుడవుతాడు పొమ్మని అన్నాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, శుద్ధుడవుతాడు పొమ్మను అన్నాడు. పాపం నాకు తెలిసి ఆ పరిచారకుడు ఏమనుకుని ఉంటాడంటే, చాలామంది పాస్టర్లు ఉన్నారు కానీ ఇంత మిడిమేల పొడి ఇంకొకడు ఉండడమ్మా, ఇంత మిడిమేల పొడి ఇంకొకడు ఉండడం, అస్సలు లెక్క చేయడే, ఎవరిని లెక్క చేయడో. ఆ వచ్చినోడే సామాన్యంగా వచ్చాడా, ఫుల్ సౌండ్, ఫుల్ సరుకేసుకొని వచ్చాడు. కాస్త బయటకు వచ్చి కాస్త కనపడి మాట్లాడితే ఆయనకి 4 రూపాయలు వస్తాయి, పక్కన ఉన్నందుకు నాకు 4 రూపాయలు వస్తాయిగా. చివరికి నాకు అంతా ఒట్టిస్తరాకు మంచినీళ్ళు దొరికేటట్టుంది ఇక్కడ అనుకుని వాడు సనుక్కుంటా బయటకు వచ్చి, అయ్యా అధికారి గారు, మా అయ్యగారు లోపల బిజీగా ఉన్నాడు, యోర్దాను నది కంట వెళ్ళి 7 సార్లు అంట మునుగో, తగ్గిపోయిందంట పో అన్నాడు. కడుపు మండిపోయింది. ఎవరికి? నయమానికి మండిపోయి, ఏంటే యోర్దాన్లో 7 సార్లు మునగాల, ఆయన రాడా? కొంతమంది ఇంతే బిల్డప్ ఇస్తుంటారు. దైవజనుల దగ్గరికి వచ్చి, పొద్దున అనంగా వచ్చాం, రాడా? ఎందుకు రాడు? సేవకుడు అంటే ఇంతేనా? సేవకుడు అంటే ఎంత తగ్గింపు ఉండాలి, ఎంత వినయం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, అది దేవుడి ముందు ఉండాలి, నీ ముందు కాదుగా. వీళ్ళు లెక్చర్ ఇస్తుంటారు. పొద్దున అనంగా వస్తే మేము, రాడా? నీకు ఆయన రావాలా లేకపోతే నీ సమస్య పోవాలా? చెప్పిన మాట వినాలి కదా, ఎగస్టాల్ చేయకుండా చెప్పిన మాట వినాలి కదా, ఆయన ఏం చెబితే అది వినాలి, అది పద్ధతి. కానీ నయమానికి మండిపోయింది. ఇంతలా ఓడిని తగ్గించుకొని వచ్చాను. అసలు నేను ఇక్కడ రాజుకి లెటర్ పంపిస్తే ఆ రాజు వచ్చి ఈ మనిషి నా దగ్గరకు తీసుకొని రావాలి, అది నా కెపాసిటీ, అది నా కేడరో. జస్ట్ ఒక లెటర్ పంపిస్తే చాలు, ఒక తాకీదు పంపిస్తే సచ్చినట్టు రాజే వచ్చి ఇతన్ని తీసుకొని నా దగ్గరికి తేవాలి, అది నా స్టేటస్, అది నా స్థాయి. అలాంటి వాడిని నేను తగ్గించుకొని ఫుల్ సౌండ్తో మంచి సరుకు వేసుకొని, ఇన్ని రథాలు వేసుకొని, ఇన్ని కార్లు వేసుకొని అనుకుంటారు కదా కొంతమంది, అలాగా ఇన్ని వేసుకొని వస్తే ఇంట్లో నుంచి బయటికి రాడా? ఎంత న్యాయం, ఎంత న్యాయం. రై చిత్తము తిప్పండి రథాలు. యోర్దాన్లో మునగాలంట, యోర్దాన్లో మునగాలి. మా ఊళ్ళో లేవు నదులు, ఈ మురికి నది కంటే మా ఊళ్ళో మంచి నదులు ఉన్నాయి, తిప్పా అన్నాడు. కోపం వచ్చింది. అధికారి కదా, కొంచెం అహం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, అది పని చేస్తుంది. కడుపు మండిపోయి తిప్పరా అన్నాడు. రథాలు తిప్పారు, చక 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 వెళ్ళిపోయింది. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ కోపం చల్లారింది. ఆ కోపం చల్లారిన తర్వాత తనతో పాటు ఉన్న పనివాడికి వెళ్ళి చూశాడు. పనివాడు అన్నాడు, నాయనా కోపం చల్లారిందా? కాదురా, మనం ఇంత కష్టపడి వచ్చామా? అని లోపలుండి చెప్పకపోతే ఒక్కడుగు బయటకు వచ్చి, నేను ఎంత ఆశించాను రా, జబ్బుగా ఉన్న దగ్గర ఆ చేతులు తగులుతాయేమో, ఆ చేతులు ఆడిస్తాడేమో. నిన్న పట్టుకొని గోడంతా లాగుతున్నారు. నాది వాళ్ళ ప్రేమ కాదని నేను అనను, టచ్ చేయొచ్చులే కానీ గోడలు లాగకూడదు. లాగితే మీరు చేయాలి నాకు ప్రార్థన. నేను ఏం చేయాలి? జాయింట్లు ఊడిపోయినాయి అనుకో, ఇక ఇట్ట కట్టుకొని వందనాలు చెప్పడానికి కూడా ఉండవు. ఇక చైనా వాళ్ళు చెప్పినట్టు ఇట్ట చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు కోట వైపు రెడీగా ఉంటారు, అందుకని చెబుతున్నాను నేను. నా భయం నాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను గొప్పవాడని కాదు, మీ ప్రేమ మరి ఎందుకు వచ్చిందో, మీకు అంత ప్రేమ నా మీద. నాకు దేవుడికే స్తోత్రం, దేవుడు పుట్టించాడు. మరి అంత అభిమానం ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియాలా, మీకే తెలియాలా? దేవునికే మహిమ. కాదురా, జబ్బుగా ఉన్న దగ్గర చేతులు ఆడించి స్వస్థపరుస్తాడని నేను అతని కోసం వస్తే యోర్దాన్లో మునగమంటాడేందిరా? బాధ కదా. చూడరా ఎన్ని తెచ్చానో చూడరా. ఏమి లేదు, ఆయన ఊరకట్లా కనపడి ఒక నవ్వు నవ్వి ఒక పలకరించి అట్లా అంటే చాలరా, ఈ సరుకు అంతా ఇచ్చేవాడినే, ఈ బంగారం అంతా ఇచ్చేవాడిని, ఈ వెండి అంతా ఇచ్చేవాడిని. ఆయన అడిగితే ఆ రోజుతో మాట్లాడైనా ఈ రోజుతో మాట్లాడైనా ఏది కావాలంటే చేసేవాడిని. ఎట్లయినా సేవకుడికి అంత అహంకారం ఉండకూడదురా. దేవుడు మనిషి అన్నవాడు అట్టు ఉండకూడదా?
అంటే ఈ పనోడు అన్నాడు, ఏలినవాడా అయ్యా. అతడేం చెప్పాడు? నువ్వు సిరియాకి సైన్యాధిపతివే కాదంటల్లా, కానీ దైవజనుడి ముందుకు వచ్చినప్పుడు నువ్వు పేషెంట్ అన్న సంగతి మర్చిపోతున్నావు. నువ్వు నీ అధికారాలు అక్కడ చూపించినట్టు ఇక్కడ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు పేషెంట్వే, నువ్వు రోగగ్రస్తుడివి, నువ్వు జబ్బుతో బాధపడుతున్న వాడివి, సిగ్గుకరమైన వ్యాధితో అల్లాడుతున్న వాడివి. నీ పరిస్థితిని నువ్వు మర్చిపోయి నీ అధికారాన్ని ఇక్కడ చలాయిస్తే ఎట్లా? ఇక్కడ అధికారం ఎవరిదంటే దేవుడిది. ఆ అధికారం ఎవరికి ఇచ్చారో వారిదే. ఆయన ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమని ఒక సంఖ్య చెప్పి యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడుగా గమ్మన్నాడు. అంతేగా చెప్పింది. ఇంకేమన్నా నిన్ను ఓ సంవత్సరం పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని ఏమని చెప్పాడా? ఓ సంవత్సరం పాటు అట్ట ఉండమని ఏమని చెప్పాడా? నీ తల తీసుకెళ్ళి నేల మీద అనిచ్చి కాళ్ళు పైకి లేపి అట్లా కట్టేసుకొని ఓ సంవత్సరం ఉండని ఏమని చెప్పాడా? నీకు రోగం తగ్గాలంటే నువ్వు ఈ పని చేస్తే తగ్గిద్ది అని చెబితే నువ్వు ఖచ్చితంగా ఆ పని చేసేవాడివిగా. కానీ అలా చెప్పలేదే. ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడోగమ్మని చెబితే ఇంత ఆవేశపడుతున్నారేమయ్యా? జబ్బు పోవాలని లేదా నీకు? సమస్య పోవాలని లేదా? బాగుపడాలని లేదా? శుద్ధుడు కావాలని లేదా? స్వస్థత పొందాలని లేదా అని మాట్లాడితే, ఈ పనివాడు మాట్లాడితే లోబడ్డాడండి. అది నయమాను గొప్పతనం. ఇంటికాడ ఒక పని పిల్ల చెబితే విశ్వాసం ఉంచాడు. ఇక్కడ తేడా పడ్డ తర్వాత మళ్ళా ఒక పనివాడు చెబితే ఆ పనివాళ్ళు చెప్పిన మాటలు లోబడ్డాడు యజమానుడై ఉండి. అది నయమాను. ఎచ్చులు పడలా, ఓవర్ యాక్షన్ చేయలా, బానిస పిల్ల దానికేం తెలుసు అనలా. పని పిల్ల చెప్పిన మాట కూడా చిన్న బిడ్డలాగా తగ్గించుకొని విధేయత చూపే విశ్వాస వీరుడు నయమాను. అందుకెత్తాడు నా యేసయ్య నయమాను పేరు. నా యేసయ్య నోటితో ఒక వ్యక్తి పేరు ఎత్తడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అదొక చరిత్ర అంతే. ఏమిట్రా నయమాను గొప్పతనం అంటే? పనోళ్ళు చెబితే వింటామండి. వాస్తవానికి ఆయన నాయకుడు, ఆయన సైన్యాధిపతి, 1000 మంది 1,00,000 మంది సైన్యానికి పైన అధిపతి. రాయ్ ఇటండి అంటే 1000 మంది కదులుతారు, రాయ్ అడుకోండి అంటే 1000 మంది పోతారు, రాయ్ అంటే అందరూ గడగడగడగలాడిపోతారు. ఆయన వస్తున్నాడంటేనే సైన్యం మొత్తం కూడా అలర్ట్ అయిపోతారు. అలాంటి వ్యక్తి పనోళ్ళు చెబితే విన్నాడు, విశ్వాసం ఉంచాడు, విధేయత చూపాడు. ఏం చేశాడో తెలుసా? నువ్వు చెబుతుంది కూడా కరెక్టేరా, సరే అరే ఆపంట రథాలు, నేరుగా యోర్దానుకు బండి అన్నాడు. చూడండి, ఇక లోపడుతున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు. ఎవరు చెప్పారు? ఎలీషా చెప్పిన మాట పనోడు చెబితే ఈ పనోడి మాటకు లోపడుతున్నాడు. పోయి దిగుతున్నారా యోర్దాన్లోకి, నీ మాటే వింటున్నానులే సరే అని యోర్దాన్లోకి దిగాడు. లెక్కైరా నువ్వు, 1 2 3 4 ఏమన్నా మారిందా? ఏం లేదు. 5 6 ఏమన్నా మారిందా? ఏమీ లేదు. ఇంకొకటి ఉందిగా, సరే 7 అని 7వసారి మునిగి అలా పైకి లేచాడు. పైకి లెగిస్తే సంవత్సరాల రోగం అది. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 6 నెలలు 7 నెలలు కాదు, సంవత్సరాల నుంచి పీడించబడుతున్నది. ఆ వ్యాధితో పీడించబడుతుంది అతని హృదయం, అతని దేహం. ఆ జబ్బు ఒక్క దెబ్బతో వదిలిపోయిందండి. అదిగా మాయమైపోయింది. చూడండి, ఆ కుష్ఠ జబ్బు అతని బాడీ మీద నుంచి మాయమైపోతూ ఉంది. ఎలాగైపోయింది అతని దేహం అంటే వాక్యంలో చెప్పబడి ఉంది, పసి పిల్లవాని దేహము వల్ల అది మారిపోయెను అని రాస్తుంది లేఖనంలో. ఇక బోర్ నేర్చాడిగా. అయ్యో, నేనెంత తప్పు చేయబోయాను, నేనెంత పాపం చేయబోయాను. సంవత్సరాలుగా ఈ జబ్బుతో, ఈ శోధనతో, ఈ బాధతో, ఈ పీడతో అల్లాడిపోతున్న నేను అహంకారం చూపి
దైవజనుడి మాట పెడచెవిని పెట్టానే, నేను ఎంత తప్పు చేశాను, ఎంత పాపిష్టి పని చేశాను. నిజంగా వీడి మాట విని నేను వచ్చి ఈ పని చేయకపోతే నా బతుకంతా కుష్ఠజబ్బుతో అలాగ బతకాల్సి వచ్చేది కదా. అయ్యో దేవా, ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీవే ఆకాశమందును భూమి మీదను దేవుడవు, నీవే దేవుడవు, నిజమైన దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, ప్రకృతి మీద అధికారము కలిగిన వాడవు, సర్వ శరీరాల మీద అధికారము కలిగిన వాడవు, నీవే, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని చెప్పి వచ్చి రథం ఎక్కి ఇక బానేండ్రా ఎక్కడికి? దైవజనుడైన ఎలీషా దగ్గరికి. దైవజనుడైన ఎలీషా దగ్గరికి పదండి. ఇక పరిగెత్తారు. పరిగెత్తి బయట నిలబడ్డారు. అయ్యా, దైవజనుడు ఇష్టం, ఎప్పుడు వచ్చినా పర్వాలా, ఆయన సాయంత్రం వచ్చినా, సందకాడు వచ్చినా, అప్పుడు రేపు పొద్దున వచ్చినా ఇట్లనే ఉంటాం, ఇంక అడగం, ఇంక ఓవర్ యాక్షన్ చెయ్యం, ఆయన ఎప్పుడైనా రావచ్చు, మేము ఉంటామని చెప్పండి అంటే వెంటనే వచ్చాడు బయటికి. వెంటనే వచ్చాడు బయటికి. మరి అంతకుముందు ఎందుకు రాలేదో తెలుసా? అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడ మోకాళ్ళు వేశాడు. అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడ మోకాళ్ళు వేశాడు. ప్రభువా, వానికి కార్యం చేయి, అన్యుడు వచ్చాడు, స్వస్థపరచు అని మోకాళ్ళు వేశాడు. ప్రేయర్లో ఉన్నాడు. అక్కడ కార్యం జరిగింది. తిరిగి వచ్చాడు. కార్యం జరిగింది కనుక దైవజనుడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే వచ్చి మొక్కి, నన్ను క్షమించు దైవజనుడా, నా ఎడల ఈ కార్యం జరిగిందయ్యా, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమయ్యా, జస్ట్ మీ కానుకలు తెచ్చాం, అవి తీసుకుంటే చాలు అన్నాడు. ఎలీషా అన్నాడు, నాకొద్దు, వెళ్ళి బీదలకు ఇచ్చుకోపో అని, అవసరం లేదు పోమన్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, నిజమైన దైవజనుడురా, డబ్బు లెక్క చేసేవాడు కాదు, డబ్బోడు కాదు, డబ్బు జబ్బోడు కాదు, రూపాయోడు కాదు, పైసలోడు కాదు, ఒరిజినల్ దేవుణ్ణే తన ధననిధిగా చేసుకున్నవాడు, దేవుణ్ణే తన ఆస్తిగా చేసుకున్నవాడు, దేవుణ్ణే తన అంతస్తుగా చేసుకున్నవాడు, దేవుణ్ణే తన సంపదగా మార్చుకున్నవాడు. ఓ, ఇతను నిజముగా దైవజనుడు. దైవజనులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దైవజనులు చాలా మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు అంటే బెగ్గర్ కాదు, రోషగాడు. రోషగాడు 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 ఏదన్నా అవసరం వస్తే మోకాళ్ళుని ఆయనకి మొర్ర పెట్టడమే. ఏదైనా అవసరం వస్తే మోకాళ్ళుని మొర్ర పెట్టడమే. దేహి 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 అని చేతులు జాపేవాడు కాదు. అలాంటి రోషగాళ్లే ఆయనకు కావాలని నా దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళే తనకి కావాలి సేవకులు. కానీ నా దేవుడు రోషం కలిగిన దేవుడు వెతుకుతున్నాడు. 2007 సంవత్సరంలో 2006-7లో బాగా ఇబ్బంది వచ్చింది. సేవలోకి వచ్చాను. కుటుంబ పోషణ కష్టమైపోయింది. కుటుంబ పోషణ కష్టమైతే 2 సేవకులు నాతో కలిసి మేము ఒక మిషన్లో జాయిన్ అయ్యాము, నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా, ఏం లేదు, వాళ్ళ బోర్డు పెట్టుకుంటే చాలు, నెలకి 1200 ఇస్తారు, నీకు హాయిగా గడిచిపోయిద్ది కదా, నెలంతా గడిచిపోయిద్ది, పిల్లలు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నావు అని నా మేలుగోరి సలహా ఇచ్చారు. పాపం మేలుగోరి. ఆ ఉన్న ఒత్తిళ్ళ దెబ్బకి, ఆ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దెబ్బకి నా మనసు కొంచెం ఆలోచనలో పడింది. ఏమన్నా అలాంటి స్టెప్ వేద్దామా, వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుదామా అని మీ మాంసలో ఉన్నా. ఫిక్స్ అవ్వలా, డౌట్ఫుల్గా ఉన్నా. వాళ్ళే హెల్ప్ చేస్తామంటున్నారు కదా, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా, తప్పేముంది అనుకున్నా. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా. ఏం మాట్లాడాడో తెలుసా? నాకు సేవకులు కావాలి అని నేను పిలుచుకుంటున్నా. సేవకుల కోసం నేను ఎదురు చూస్తున్నా. ఎలాంటి వాళ్ళ కోసమో తెలుసా?
అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించి నెల జీతాలు తీసుకునే జీతగాళ్ల కోసం కాదు నేను ఎదురు చూస్తుంది. నేను పంపేటువంటి రొట్టెల కోసం, నేను పంపే ఆహారం కోసం, కెరీతు వాగు దగ్గర నేనిచ్చే సహాయం కోసం, మోకాళ్ళుని నా కోసం కనిపెట్టే ఏలియాల కోసం నేను వెతుకుతున్నా. ఏలియాలు కావాలి నాకు, ఏలియాలు కావాలి, జీతగాళ్ళు కాదు నాకు. జీతానికి ప్రవచించే వాళ్ళు కాదు, జీతాలకు వాక్యం చెప్పేవాళ్ళు కాదు, జీతాలకు బతికేవాళ్ళు కాదు. మనుషులకి దండాలు పెడతా, దశకాలు పెడతా, అదిగో పెద్ద వచ్చాడు, ఇదిగో చిన్న వచ్చాడు, అదిగో తోపు వచ్చాడు, ఇదిగో పోపు వచ్చాడు అని దండాలు ఉంగ దండాలు పెట్టి రకాలు కాదు నాకు. నా వైపు చూసే రోషగాళ్ళైన ఏలియాలు కావాలి నాకు అని నా దేవుడు మాట్లాడారు. రేయ్ నీ కోసం ప్రాణం పెట్టాను రా నేను పిచ్చోడా. నీ కోసం ప్రాణం పెట్టాను రా. నీ కడుపు జానడు పొట్టకి అంత అన్నం పెట్టలేను రా పిచ్చోడా. నీ జానడు పొట్టకి అంత అన్నం పెట్టలేనా? నీ కుటుంబానికి అంత అన్నం పెట్టలేనా? ఏది నీ విశ్వాసం? చంప చెళ్ళుమని బాధినట్టు అనిపించింది. బిల్డప్ కోసం, హెచ్చుల కోసం చెప్పట్లా, నేను ప్రాక్టికల్గా అనుభవించింది చెప్తున్నాను. సేవకులు కూడా ఉన్నారు చాలామంది, ఆ దూరంగా కూర్చొని కూడా అక్కడక్కడ ఉంటారు సేవకులు. వినండి, మోకాళ్ళుని దేవునికి మొర్ర పెట్టి దేవుణ్ణే ఆస్తిగా, దేవుణ్ణే స్వాస్థ్యంగా, దేవుణ్ణే సంపదల గనిగా పొందుకున్న దైవజనుడు ధన్యుడు. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి దేవుని వైపే అడుగులు వేసే దైవజనుడు, దైవజనురాలు, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ధన్యులు. డబ్బులకి మెత్తబడద్దు, అవసరాలు బలహీన పరుస్తాయి, మెత్తబడద్దు. నిజంగా ఆనాడు నేను కానీ తలంచినట్టయితే అమ్మో చాలా కృప పోగొట్టుకునేవాడిని. ఈరోజు నా తండ్రి ఏం చేశాడు? నెలకి 50 నుంచి 60 క్వింటాల ఆహారం వండి పెడతారు మందిరంలో. క్వింటాలు 50 నుంచి 60 క్వింటాలు పోయి చూసుకొని నేను చెప్పేది అబద్ధం అయితే. 50 క్వింటాలు అంటే మామూలు విషయమా? 50 క్వింటాలు అంటే 50 క్వింటాల పైనే. నువ్వు వెళ్ళి చూడు, డైలీ 200-300 మంది తింటూ ఉంటారు అక్కడ. రోజు తింటానే ఉంటారు, 200-300 మంది తింటూ ఉంటారు. అందరికీ తెలిసి ఈ సంగతి. ఎవరు చేశారు ఈ పని? ఇప్పుడు పోయి చూడిపో, వెనక పోయి చూడిపో, బియ్య బస్తాలు చూడిపో, కూరగాయలు చూడిపో, మొత్తం నూనె డబ్బాలు మొత్తం చూసుకోపో. నా దేవుడు మాట్లాడితే వస్తాయి, అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. కొడితే గట్టి కొట్టు, పో చూసుకోపో. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. నయమాను సంపదలు తీసుకుని వస్తే నాకెందుకు పోరపిచ్చోడా? దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు. అంటే దైవజనుడు చేయి జాపి ఒక కానుక చేత్తో పట్టుకోవాలన్నా కూడా అవతల వాళ్ళని గమనిస్తాడు. ఒకవేళ ఎలీషా మెత్తబడి ఆ సొమ్ము తీసుకున్నట్టయితే తర్వాత నయమాన్ సైలెంట్గా వెళ్ళిపోయేవాడు. ఆ సొమ్ము తీసుకోకుండా నాకు అక్కర్లేదు, వెళ్ళి బేదలకు ఇచ్చుకోపో అంటే అప్పుడు నయమాన్ అంటున్నాడు, భూమి మీదను ఆకాశమందును యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడని నేను గుర్తించాను, ఆయనే నా దేవుడు. ఒక దెబ్బతో రాజీ పడ్డాడు. ఆ తర్వాత ఒక మాట అడుగుతాడు, ఆ సలహా ఆమోదిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ నా పాయింట్ దైవజనులకు అందిందని నేను అనుకుంటున్నాను. మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని అద్భుతాలు అనుభవిస్తే ఆ అద్భుతాలని నువ్వు సాక్ష్యాలుగా చెప్తే విశ్వాసుల విశ్వాసం బలపడి వాళ్ళు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి పొందుకోవటం అనేది నేర్చుకుంటారు. ఆ అనుభవాలు నీకు లేకుండా జీతగాళ్ళలాగా తయారయ్యి నువ్వు జీతానికి ప్రవచిస్తుంటే దేవుని కార్యాలు చూసే ఛాన్స్ నీకు లేదు. ఆ సాక్ష్యాలు చెప్పే అవకాశాలు కూడా నీకు ఉండవు. నీ దగ్గర ఎదిగే వాళ్ళ బతుకులు కూడా అంతే తయారవుతాయి. అలా కాదు. మోకాళ్ళు నీ మొర్ర పెట్టి నువ్వు అద్భుతాలు అనుభవిస్తూ బిడ్డలకు చూపిస్తూ ముందుకు సాగాలి. అప్పుడు నీ సేవ వర్ధిల్లిద్ది, నీ పరిచర్య వర్ధిల్లిద్ది, నీ బిడ్డలు ఆత్మయందు బలపడతారు, విశ్వాస వీరులు అవుతారు, యోధులు అవుతారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పినంత వరకు?
ఎలీషా గొప్ప చెప్పాను, నయమాను గొప్పతనం కూడా చెప్పాను. ఏంటో తెలుసా నయమాను గొప్పతనం? చాలామంది కుష్ఠరోగులు ఉన్న నయమానే శుద్ధయ్యాడంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పిన మాట పనోళ్ళు చెప్పారా, యజమానులు చెప్పారా అనేది పట్టించుకోకుండా, చెప్పిన మాట వాస్తవం కాబట్టి నేను లోబడతానని పని వాళ్లకు లోబడిన యజమానుడు నయమాను. ఎంత విశ్వాసం అంటే ఆ సిరియా నుండి షోమ్రోనుకు వచ్చేసాడు. అంతేకాదు విశ్వాసం ఉంచి మునిగాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అదే విశ్వాసంతో వచ్చారు. మీలో చెంచలం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెంచలం వాళ్ళు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు ఆవేశం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సచ్చిందాకా వెనక్కి తిరిగే ప్రసక్తి లేదంటారా? సచ్చిందాకా ఎత్తు, మరి చెయ్యొచ్చు, వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. ఎప్పటిదాకా? అది చెంచలం వాళ్ళు అనుకో, ఈ అరగంట 30 గంటలోనే జంపు, అందుకే కూర్చోబెట్టా. ఉడుకు నొప్పులు ఎవరియో, ఒరిజినల్ నొప్పులు ఎవరియో తేల్చుకుందామని కూర్చోబెట్టా. దేవునికి స్తోత్రం. వేడి నొప్పులు అంటారు కదా, అవి ఒట్టి నొప్పులే బుస్సు. ఒరిజినల్ నొప్పులు అయితే బిడ్డ పుడతారు. దేవునికి స్తోత్రం. అట్లనే ఈ ఒరిజినల్ సరుక లేకపోతే హడావుడి సరుక తేల్చుకుందామని కూర్చోబెట్టా. మొత్తానికి కూర్చున్నారు కదలకుండా యేసునామంలో. ఈరోజు ఒక మంచి తీర్మానానికి వచ్చారు. నా ప్రభు ఈరోజు నిన్ను కూడా మెచ్చుకుంటున్నాడు. నీ దగ్గరికే ఆయన వాక్కును పంపించాడు. నీకోసమే ఆయన రక్తం కార్చాడు. ఈరోజు ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొని ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళు, ఆయన సేవకుల్ని గౌరవించేవాళ్ళు, ఆ సేవకులు ఇచ్చిన పిలుపుకు లోబడేవాళ్ళు, ఆ మాటని వినేవాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారో, వాళ్ళని యేసయ్య ఎట్లా గుర్తుపెట్టుకుంటాడో మీకు కూడా చెప్పా. ఇంకా మీకు ఏదన్నా లోపాలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని మీరు వాళ్ళందరూ కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ప్రతిదీ ప్రార్థన ద్వారా పొందుకోవటం నేర్చుకోండి, సాధన చేయండి. మన ఆస్తి ఎవరు? నోరు తెరిచి చెప్పాలి. మన ఆస్తి ఎవరు? మన సంపదల గనివుడు బా. ఆయనైనా మన అంతస్తు, ఆయనైనా మన హోదా, ఆయనైనా మన నీతి, ఆయనైనా మన పరిశుద్ధత, ఆయనైనా మన జ్ఞానం, ఆయనైనా మన విమోచన. నీవు మహోన్నతుని ఆశ్రయించి ఆయన్ని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. ధన్యుడివి, ధన్యురాలివి. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదాన్ని నీకు పర్మనెంట్గా నా దేవుడు ఇస్తాడు. ఈరోజు నువ్వు అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ ఉండొచ్చు. దేవుని వైపు చూడు. రాబోతున్న రోజుల్లో వాటన్నిటిలో నుంచి నిన్ను నా తండ్రి విడిపిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నీ ఒత్తిళ్లు తొలగించి నీకు అద్భుతమైన విడుదల నా తండ్రి ప్రకటించాడు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇప్పుడే మిమ్మల్ని పిలుస్తున్నాను. దైవజనుని మాట విని విశ్వాసం ఉంచి యోర్దాను నదికెళ్ళి 7 సార్లు మునిగి తన జబ్బు నుంచి శుద్ధుడయ్యాడు నాటి నయమాను. ఆ జబ్బు కుష్ఠ జబ్బు ఒట్టి శరీరానికే. అది బాధ పెడితే శరీరాన్ని బాధ పెట్టింది. కానీ ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని కుష్ఠ జబ్బు కంటే భయంకరమైన జబ్బు పట్టి పీడిస్తుంది. దాని పేరు పాపం. ఆ పాప రోగం చేత చాలా మంది శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను క్షోభించబడుతున్నారు, శోధించబడుతున్నారు, వేధించబడుతున్నారు. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నయమానుని 7 సార్లు మునగమన్నాడు ఎలీషా. ఇప్పుడు నేను మిమ్మల్ని అంటున్నాను, యేసు నామములో ఒక్కసారి మునగమని అడుగుతున్నాను. యేసు నామములో ఒక్కసారి మునగమని అడుగుతున్నాను. మునిగితే ఏమైంది? మునిగితే ఏం జరిగిద్దో చెప్పనా? మునిగితే నీవు శుద్ధుడవుతావు, నీవు శుద్ధురాలివవుతావు, నీవు కొత్త సృష్టి అవుతావు, నూతన పరచబడతావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా నయమాన్ తీసుకున్న స్టెప్ తీసుకొని నేను కూడా
బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి నేను కూడా శుద్ధుని కావాలి, పరిశుద్ధులతో నేను కూడా యేసయ్య రాకడలో ఎత్తబడాలి, నేను కూడా ఆశీర్వదించబడాలి, నేను కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి అని మీలో ఎవరైనా అనుకుంటే, మీ హృదయాలను నా దేవుడు ప్రేరేపిస్తే మీ చెయ్యెత్తి చూపించండి. నేను బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నాను అన్నయ్య అన్నోళ్ళు, సభలో ఉన్నోళ్ళు ఎవరైతే సిద్ధపడ్డారో లేచి నిలబడండి. సభలో ఉన్నోళ్ళు మీరు కూర్చోండి. సభలో ఉన్నోళ్ళు ఎవరైతే సిద్ధపడ్డారో లేచి నిలబడండి. నేను బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చాను అన్నోళ్ళు, ఆ సిద్ధపడిన వాళ్ళు అలాగ ముందుకు వచ్చేసేయండి. ఎవరైతే నిలబడ్డారో అలాగ ముందుకు వచ్చేసేయండి. ఒక పాట పాడుతున్నాను, ఈ పాట అయిపోయేసరికి వచ్చేసేయాలి. ఇంకా ఎవరైతే రక్షణకు సిద్ధపడి ఉన్నారో త్వరగా, బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు, అదిగో అటుపక్క దారి ఉంది, ఇటుపక్క దారి ఉంది, రా త్వరగా రండి. వాళ్ళు వస్తూ ఉంటారు, మనం ఇంకో పని చేద్దాం. బాప్తిస్మాలో వాళ్ళు వస్తూ ఉన్నారు, మనం ఇంకో పని చేద్దాం. పనిలో పని ఏంటిదో ఆ పని, ఈ భారీ మీటింగ్స్కి భారీ ఖర్చులు ఉంటాయిగా, ఒక చూపు చూద్దాం. రేవతి రాగం పట్టుకోయ్యా. పాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గొంతు కలిపేవాళ్ళు. పరిచారకులు మీ దగ్గరకు వస్తారు. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు త్వరగా వచ్చేసేయండి అన్న, వచ్చేసేయండి. ఆ వచ్చే వాళ్ళని రానియండి, అక్కడ అడ్డులేండి. శిరం మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. శృతి అదేనా? రే ఎడిపోయాడు పోరా, టెన్షన్ పడవాకరా, నువ్వు ప్రశాంతంగా ఉండరా. హల్లెలూయా. ఇప్పుడు అందరం పైకి లేచి నిలబడదాం. అమ్మయ్యా, అయిపోయిందయ్యా. చాలా స్పష్టంగా 1-2 సార్లు పిలుపునిచ్చాను. రక్షణ కొరకు సిద్ధపడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడికి. ఇక వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. రెండవది, యేసు ప్రభు గుర్తు చేసినటువంటి ఆ 2 వ్యక్తుల జీవితాల్లో మీరు ధ్యానిస్తే ఇంకా బోల్డ్ అనే సంగతులు దొరుకుతాయి. ధ్యానించండి. మీరు కూడా తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. సమస్త విషయాల్లో శుద్ధులై దేవుని కృప పొందిన వారై వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. రోషం కలిగిన వారై మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుంచి ప్రతిదీ పొందుకోవటం సాధన చేస్తారని ఆశిస్తున్నాను. సేవకులు కూడా రోషం గలవారై, ధనాపేక్షలు కాక, డబ్బు గలవారికి దాసోహం అనక, రోషం కలిగి, పరాక్రమం కలిగి, పౌరుషం కలిగి, నా ప్రభు మీదనే ఆనుకొని ఎలీషాలాగా, ఏలియాలాగా ఎవరినైనా దేనైనా శాసించే దమ్ము కలిగిన వారై ఉండాలని దైవజనుల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడికి కావాల్సిన ఎలాంటి సేవకులు? జీతగాళ్ళ, కెరీతు వాగు దగ్గర మోకాళ్ళు వేసేవాళ్ళ? దేవుడికి అహబు రాజు దగ్గర ఉన్నటువంటి జీతగాళ్ళైన ప్రవక్తలు కాదు, దేవునికి రోషగాళ్ళైన ఏలియాలు కావాలి. దైవజనుడా, దైవజనురాలా, నువ్వు ఎక్కడున్నా ఈ మాట నీ చెవిలోకి వెళుతుంది, నీ హృదయంలోకి వెళుతుంది నాకు తెలుసు. అలా సిద్ధపడి దేవుని పాదాలు పట్టుకొని గొప్ప కార్యాలు సాధించడానికి సిద్ధపడు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. దైవజనుడు ప్రార్థిస్తాడు. మనం ముగింపులోకి వెళదాం. విన్న అంశం అందరూ విన్నారు. కళ్ళు మూయండి, తలలు ఉంచండి. అలాగే పట్టబడిన అర్పణ నిమిత్తం, వాక్యం బిడ్డల హృదయాల్లో స్థిరపరచబడిన నిమిత్తం, ఇక రాత్రి కూటమి, రేపు పగటి కూటమి 2 దీవెనకరంగా జరుగు నిమిత్తం నువ్వు ప్రేయర్ చేయి. రైట్.
మీ అందరికీ వందనాలు. నేను వెళ్ళి బాప్తిస్మల కార్యక్రమంలో ఉంటాను. విస్తారంగా ఆత్మ రక్షణ కార్యం జరుగుతుంది. దేవుని మహాకృప, మనందరి ప్రయాస, ప్రార్థన ఆ ఫలమే. లైవ్లో ఉన్న మీరు కూడా వీక్షించారని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఇక సాయంత్రం కూటమి, రేపు పగటి కూటమి రెండే ఉన్నాయి, అయిపోయినాయి సభలో. ఇక రెండే కూటాలు ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. వాటిలో కూడా మనం ఏకీభవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. స్తోత్రములు, 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 స్తోత్రములు. నాయన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగి ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలపు వేళ నీ పాదాల చెంత నీ జీవవాకుల కొరకు మేము కనిపెట్టి ఉండగా మీ దాసులను మీరు కృప చూపించి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మా మధ్యలోకి తీసుకుని వచ్చి మీరు వాడుకున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, రోషం కలిగి సేవ చేయగలుగునట్లుగా సేవకులు మీరు సిద్ధపరచని నాయన. కిరీతు వాగు దగ్గర మోకాళ్ళలోని నీ వైపే కన్నులెత్తి నీ శక్తిని పొందుకొనగలిగినటువంటి కృపా భాగ్యం కలిగినటువంటి అభిషిక్తులమైనటువంటి సేవకులను మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలన్నీ కూడా నీ బిడ్డల గుండెల్లో ముద్రించబడినట్లుగా సహాయం దయచేయని నాయన తండ్రి. విన్న మాటలను బట్టి అనేకులు రక్షణకు తీర్మానం చేసుకోగలిగారు. అందరిని బట్టి వందనాలు. ఆ మాటలు నీ బిడ్డల గుండెల్లో ఫలభరితంగా మీరు మార్చినందులకై కృతజ్ఞత ఆస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకను అనేకులు మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లుగా నీ బలమైన ఘనమైన కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఇక 2 కూటాలు మా ముందున్నాయి నా ప్రభువా. ఈ 2 కూడికలను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని కోరుకుంటున్నాం. సమస్త ఏర్పాట్లో మీరు కృప చూపించండి, ప్రయాణాల్లో తోడయండి, క్షేమాన్ని కలిగించండి. ఈ 2 కూడికలు కూడా మీ నామమునకు మహిమకరంగాను, సమకూర్చబడినటువంటి ప్రజలకు ఆశీర్వాదకరంగాను, సాతానుకు సిగ్గుకరంగాను మీరు జరిగించండి నాయన. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సభలలో ప్రభువా, నీ బిడ్డలు వారికి కలిగిన దానిలో నుంచి గుప్పిలి విప్పి ప్రభువా అర్పణ అర్పించి ఉండగా పట్టబడినది యావత్తు మీ రాజ్య విస్తరణ కొరకు వినియోగించబడటానికి సహాయమును దయచేయండి. ఎవరెవరో ఎలాంటి పరిస్థితిలో ఉండి గుప్పిలి విప్పారో అయ్యా వారందరికీ 100 ప్రతిఫలం కలుగునట్లుగా సహాయం చేసి ఆ ప్రతిఫలం ద్వారా ఆత్మల పంట ఇక్కడ కోయబట్టానికి సహాయం దయచేసి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోనమని, ఇంకా 2 కుడికల్లో కూడా మీ దాసులను బహుబలంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందమని, ఇంకా వేలాది మంది ప్రజలను రక్షణలోకి నడిపించి నీ బలమైన ఘనమైన కార్యాల చేత మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఆశిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా.